NK7 టీవీ ఛానల్ స్వాగతం. నేను మీ నెల్లుట్ల రామచందర్. మన మావోయిస్టు పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసి బయటకు వచ్చేసి వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నటువంటి బోయిని ఐలన్న ఆలియస్ అశోక్ అన్న, తర్వాత పార్టీల యాక్షన్ టీం మెంబర్గా పనిచేసిండు. తర్వాత అన్న యొక్క అనుభవాలను మనం తెలుసుకుందాం. మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. నా పేరు బోయిని ఐలయ్య. మాది గ్రామం పెద్దల్లాపూరు, మహబూబాద్ జిల్లా. నేను నలుగురు అన్నదమ్ములం, ముగ్గురు అక్క జిల్లాలు. మేము మా గ్రామంలో కొంతమంది పెత్తందారుల వ్యవస్థ బాగుండేది, దొరలని ఉండే వాళ్ళు న్యూ డెమోక్రసీ సానుభూతి పరులు. అలా పని చేసుకుంటూ జనాల మీద బాగా పెత్తనం చెలాయించేది. వాళ్ళు మిత్తులకు ఇవ్వడం, నాగులకు ఇవ్వడం, అటు ఇటు బాగా పెత్తనం చెలాయిస్తుంటే దానికి ఎదురు తిరిగి అడగపోతే మా మీద బాగా నిర్బంధం తీసుకొచ్చారు. వాళ్ళు తీసుకొస్తే అప్పటికే న్యూ స్టార్ యూత్ అని అక్కడ యూత్ పెట్టినాం. కొంతమంది అందరం కలిసి యూత్ పెట్టినాం. యూత్ పెట్టి వాళ్ళని నిలదీసి అడిగినాం, ఈ 3 పైసల మిత్తి, 4 పైసల మిత్తి ఇట్లా తీసుకోవద్దు, ఇట్లా నాగులు ఫెచ్చులు ఇవన్నీ ఉండొద్దు, ప్రతి ఒక్క దేవుళ్ళ అక్కడ కానీ అటు ఇటు పెత్తనం చెలాయిస్తే అలాంటి ఎదురు తిరిగి మేము అడిగినాం. అడిగినందుకు మా మీద బాగా గొడవలు చేసారు, గొడవలకు పడరు. వాడు ఏం చేశారంటే, అప్పుడు ఆ మధ్యలో మేము ఇంతకుముందు జనశక్తి సానుభూతి పార్లం ఉండేది. అక్కడ మావోయిస్టు పార్టీని అక్కడ న్యూ డెమోక్రసీ వాళ్ళే తీసుకొచ్చి పాలు పోసి వాళ్ళను దగ్గర తీసుకొని మా మీద యూత్ పెట్టి ఇట్లా పోలీసులకు దగ్గర ఉన్నారు వీళ్ళు అని మా మీద లేనిపోని అని చెప్పి అర్బిషన్ వచ్చేటప్పుడు అర్బిషను అప్పుడు సమ్మన్ ఉండే, కిన్నెర సమ్మన్ ఉండే, వాళ్ళందరికీ మా మీద చెప్పి వీళ్ళు పోలీసులకు దగ్గర ఉన్నారని మా మీద చెప్పేసారు. చెప్పితే వాళ్ళు అడగడానికి వచ్చారు. అంటే మావోయిస్టులు అంటే మాకు తెలియదు, మాకు భయం ఉండే పీపుల్స్ వారు ఉంటే. అప్పుడు జనశక్తి పార్టీకి కొంచెం సానుభూతి ఉండేది, కానీ వాళ్ళు మా చూడటమే వాళ్ళని కొత్త. మేము వాళ్ళు ఏం చేశారంటే పిలిచిరు, యూత్ వాళ్ళు మొత్తం రావాలి, మేము మీతో మాట్లాడతాం అని పిలిచిరు. పిలిస్తే మేమేం చేసినామంటే వాళ్ళని చూసి మేము భయపడ్డాం, పోలే వాళ్ళ కాడికి పోకుంటూ పరారైనాం. పరారైతే ఒకసారి వచ్చిండ్రు, 2 సార్లు వచ్చారు, 3వసారి కూడా కోపం వచ్చింది వాళ్ళకు. ఇన్నిసార్లు వచ్చినా కలతలేరు మాట్లాడదాం అంటే అని కర్రలు పట్టుకొని వచ్చారు మా కోసం. కర్రలు పట్టుకొని వస్తే మేము తప్పుకున్నాం. మళ్ళీ 4వసారి వచ్చారు, 4వసారి కర్రలు పట్టుకొని వచ్చారు. 5-6 తేలు కుట్టినాయట అప్పుడు వాళ్ళని అక్కడ కూర్చుంటే. వీళ్ళే చెప్పి, అక్కడ ఉన్న దొరలే చెప్పి మా మీదకి వాళ్ళు లేనిపోని వాళ్ళకి చెప్పి వాళ్ళని తీసుకొచ్చారు. వాళ్ళను ఆకట్టుకొని పాలు పోసి లేనిపోని మా మీద చేస్తారు పోలీసుల దగ్గర వీళ్ళని చెప్పి వాళ్ళని తీసుకొని వచ్చారు. పోతే మేము అప్పుడు దొరకలే. మళ్ళీ 4వసారికి మేము పోయినాం వాళ్ళ కాడికి. అప్పుడు కూర్చోబెట్టి మీరు ఇట్లా చేసారు, ఇట్లా పోలీసుల దగ్గర మీరు న్యూ స్టార్ యూత్ పెట్టిండ్రు అది ఇదని మమ్మల్ని బాగా అడిగారు. అడిగితే కాదు అసలు విషయం ఇది, ఈ ఊర్లోకి ఇట్లా ఇంత పేదోళ్ళకి ఇట్లా దండగా పడేది, దండగలు తినేది, అవి 1 రూపాయి కూడా లెక్కలు చెప్తలేరు. చాలా మంది కుటుంబాలు ఊరి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు, దేనివల్ల వెళ్ళిపోయారు, మీ వల్ల వెళ్ళిపోయారు. ప్రతి ఒక్క పండగ కాడ అటు ఇటు మీ పెత్తనం బాగా ఉండేది, దొరలు కనిపించుకునేది. మేము మా ఇండ్లల్లో మేము కూర్చుంటే కూడా మంచం మీద కూర్చుంటే కూడా మంచం మీద మా ముందు మంచం మీద కూర్చుంటావు అని ఉరికొచ్చి మమ్మల్ని గుంజి కొట్టారు. అక్కడ విరటలు గుంజి కొడతారని మేము చూడలేకపోయినాం. ఇలాంటి ఎదురు తిరిగి అడిగినందుకే మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారు. దాని నుంచి ఏమైందంటే వాళ్ళు న్యూ డెమోక్రసీలు వాళ్ళకి ఫిర్యాదు అయ్యారు. వాళ్ళు పోయి వీళ్ళు ఏం చేశారంటే ఉన్న విషయాలు మొత్తం చెప్పిన తర్వాత వాళ్ళకు అర్థమైంది మేము కరెక్టా తప్ప చేసేది. వాళ్ళకి అర్థమై నాగులు పెచ్చులు ఇలాంటి 3 పైసల మిత్తి ఇవన్నీ తగ్గించాలి, 2 పైసల మిత్తికి రావాలి, నాగులు పెచ్చులు ఇలాంటివి తీసుకోవద్దు, ఇట్లా బాగా పెత్తనం చెలాయించద్దు, అందరు కలిసి ఉండాలి మీరు అని వాళ్ళు చెప్పారు. చెప్తే న్యూ డెమోక్రసీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు మా మీద పీపుల్స్ వారు కార్యకర్తలు మా వాళ్ళని తీసుకొచ్చి ఇబ్బంది పెడతారు అని మా మీద వాల్ పోస్టర్ వేసారు. బస్సులకు ఒకటి ఇటు గ్రామాలలో వేసారు. వేసిన తర్వాత పోలీసుల దృష్టికి మేము పోయినాం. పోయి మావోయిస్ట్ పార్టీకి మీరు సహకరిస్తారట, పీపుల్స్ వార్ పార్టీకి మీరు అని మమ్మల్ని పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టి అప్పుడు మాకు ఆ ముద్రలు పడ్డాయి. లేకుంటే మాకు పీపుల్స్ వార్ ముద్ర మాకు లేదు అంత ముందు. వాళ్ళ నుంచి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి అప్పుడు వాళ్ళకు మేము సానుభూతిగా ఉండిపోయాము, వాళ్ళకు కొంచెం సహకరించాము. అట్లా ఎన్ని రోజులు మీరు అట్లా బయట సహకరించాలి?
అంటే డైరెక్ట్ లోపల పోయినా బయట బయటనే ఒక 4 సంవత్సరాలు సహకరించినాం. 94 నుంచి 96 వరకు సహకరించినాం. సహకరించిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ ప్రయాపంతులు మా మీద కొంచెం మళ్ళీ మా మీద అంటే మిమ్మల్ని చంపాలనుకున్నారు కదా, దోస్తును మిమ్మల్ని చంపాలని చెప్పేసి చంపాలని మమ్మల్ని నెల్లుట్ల రామచంద్రుడు నన్ను కానీ వీళ్ళు పీపుల్స్ వారి పాటలో పనిచేస్తాను అది అని మా కోసం వెతికారు వాళ్ళు. వెతికి నన్ను కూడా కొట్టడం జరిగింది వాళ్ళు. అయినా పోలీసు వాళ్ళు ఏం పట్టించుకోలే, అప్పటికి వాళ్ళు ఏం పట్టించుకోలేదు. మళ్ళీ వచ్చి కూడా కొట్టిన తర్వాత కూడా వాల్ పోస్టర్లు మళ్ళా పేపర్ స్టేట్మెంట్లు అవి ఇవన్నీ ఇవ్వడం జరిగింది. పీపుల్స్ వారు వాళ్ళు ఖచ్చితంగా మా మీద అది చెప్తారు అది అని మమ్మల్ని కొట్టి వాళ్ళు మా మీద వాల్ పోస్టర్లు. అంటే కొట్టడం అని అంటే ఎట్లా మీరు నైట్ అంటే రోజు నైట్ ఇంటికాడ పండుకున్నదా వేరే ప్రాంతాలు? ఇంటికాడ పండుకోకపోయేది, మేము పండుకోకపోయేది. అదే రోజు ఇంటికి వచ్చిన బయటనే పండుకున్నాం. పండుకున్న తర్వాత వచ్చి నన్ను కొట్టిర్రు. ఎవరు ఏ దళం కొట్టింది? ప్రయాపంద ఆనందు, జీవను, ప్రభాకరు వాళ్ళు కొట్టారు. అంటే ఏ తప్పు చేస్తే కొట్టిరు, దేని కొట్టిరు అని కూడా అడిగిన నిలదీసి అడిగిన ఏం సమాధానం చెప్పలే, కొట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నాకు కొద్దిగా నాకు దెబ్బలు బాగా తాకినాయి. ఆ తర్వాత అనిచి కొన్ని రోజులకు మళ్ళా అడ్మిషన్ వచ్చిండు. వచ్చి నా దెబ్బల్ని చూసిండు. చూసి నన్ను హాస్పిటల్కు పోమని చెప్పిండు. చెప్పిన తర్వాత నరసంపేటకు వచ్చిన వీళ్ళు ఇక్కడ పట్టం అని మళ్ళీ హన్మకొండకు రాశారు. హన్మకొండలో ట్రీట్మెంట్ చేసుకున్నాక అదే ఊర్లో నన్ను ఎవరైతే కొట్టించారో వాళ్ళని ట్రీట్మెంట్ చేయించాలా లేకుంటే మంచిగా ఉండదు అని చెప్తే అక్కడికి వచ్చి నాకు ట్రీట్మెంట్ చేయించారు. చేసిన తర్వాత ఊళ్ళోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకు నా ఖర్చు కొంత కట్టించారు. హాస్పిటల్ ఖర్చు కట్టించారు వాళ్ళు. కట్టించిన తర్వాత అప్పుడు నాకు ఆ ముద్ర పడ్డది, పీపుల్స్ ద్వారా ముద్ర పడ్డది. అప్పుడు పడ్డ తర్వాత నేను పాటల పని చేసినట్టుగా మళ్ళీ గులాం సందాను ఒకరోజు నా కోసం వచ్చిండు. నాకు ఎలాంటిది ఏం తెలియదు, వచ్చిండు. వచ్చి నా కోసం వస్తే నేను దొరకలేదు. వస్తా అంటే నేను వెళ్ళిపోయినా. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నా కోసం బండారు కుమారును మంగపతిని ఇద్దరిని తీసుకుపోయి వాళ్ళను ఇక నెల రోజులు ఉంచుకున్నారు. కొట్లే వాళ్ళను స్టేషన్కి ఇంటికి తీపించుకున్నారు. తీపించుకున్న తర్వాత ఫస్ట్ ఐలాండ్ నన్ను తీసుకురానని వీళ్ళతో చెప్తే వీళ్ళు ఒక నెల రోజుల దాకా నన్ను కూడా బదిలాడారు. సంధాన్ చాలా మంచోడు, ఏం కొట్టాడు, మమ్మల్ని కొట్టలేదు, నువ్వు కూడా రావాలి, వచ్చిన తర్వాత మాట్లాడి పంపిస్తానని చెప్పిండు. అది అని చెప్పిండు. నెల రోజులు పోలేక నేను పోకుంటుండే, భయపడి పోకుంటుండే. మళ్ళీ ఆ తర్వాత ఈ మంగపతి రావు ఏం చేసిండంటే, సంపతరావు ఉంటాడు మచ్చర్ల, ఒక టీడీపీ లీడరు, ఆ లీడర్ని పట్టుకొని పోయినాం. పోయిన తర్వాత చెప్పిండు, వెళ్ళిపోయిండు. ఈ లీడరు సిఐకి సంధానికి చెప్పిండు, వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయినాక సంధాన్ బాగా చిత్ర హింసలు పెట్టి బాగా కొట్టిండు నన్ను. కొట్టడం అంటే ఎట్లా అసలు? కొట్టడం అంటే రోకల బండ్లు ఎక్కేయడం, అరికల్ల మిక్కలు కొట్టడం, బాగా కొట్టిండు. ఎన్ని రోజులు కొట్టిండు? అట్లా ఒక 7 రోజుల దాకా కొట్టిండు నన్ను. 7 రోజులు దాకా కొట్టిండు. కొట్టిన తర్వాత నన్ను ఒక మూత్రం కూడా బంద్ అయింది. కమలాసన్ రావు డిఎస్పి సంధానం ఒక నైట్ 12 గంటలకు వచ్చి తెల్లార గట్ల 2 గంటల వరకు కోటింగ్ ఇచ్చారు. నాకు ఎలాంటి సోయి లేదు. నేను అంత చిత్రహింసలు పెట్టింది మిమ్మల్ని. పెట్టిండు. డ్రైవర్ మీద పడిపోయినా నేను. పడిపోతే కమలాసన్ రెడ్డి కూడా ఈడు ఇంపార్టెంట్ సార్ అది అని సంతానం మాట్లాడిండు. అంటే కమలాసన్ రెడ్డి అంటే డిఎస్పీనా? డిఎస్పీ, నర్సంపేట డిఎస్పీ. అంటే బాగా కొడుతుంటే ఇప్పుడు ఇంపార్టెంట్ సార్ అది అని సంతానం చెప్పిండు. చెప్తే బాగా నా ముందే డ్రింక్ వేస్తారు ఇద్దరు. నీ ముందటనే తాగుతారు? నా ముందే పుల్లు తాగుతారు. బీర్లు తీసుకున్నారు. సంధానం డిఎస్పీ ఇద్దరు తాగారు. తాగిన తర్వాత తాకుంటూ నాకు కోటింగ్ ఇచ్చారు. నైట్ 2 గంటల దాకా ఇచ్చారు. నాకు సోయలేదు. డ్రైవర్ మీద పడిపోయినా. పడిపోయి ఉన్నాక ఇక వాళ్ళు బాగా తాగి సోయలేదు వాళ్ళకు. అప్పుడు ఏమంటారు అంటే ఇప్పుడు ఇంపార్టెంట్ సారు అది అని ఇక సంధానం చెప్తాడు.
చెప్తాంటే మేము తీసుకుపోయి అయిపో స్టేషన్ పక్కకు పోయినాక పరిగెత్తి ఉరుకుతా అంటే ఫైరింగ్ చేసింది అందాం అంటాడు. మళ్ళీ ఈ సంధాన్ని బదిలాడతాడు. వద్దు సార్ సలాండర్ అయింది సార్, సంపతరావు సార్ నా మాట పోతుంది సార్, దగ్గరోడు సార్ అది దాన్ని చెప్పేసిండు. చెప్తే ఇక బదిలాడతాడు మళ్ళీ సంధానాన్ని బదిలాడిండు. బదిలాడితే ఆగిండు. ఆ తర్వాత నన్ను లాకాపులు వేసారు. ఇక నాకు సోయలేదు అసలే. డ్రైవర్ మీద పడిపోయినా లాకాపులో 2-3 రోజుల. ఆ తర్వాత తీసి గొలుసు పెట్టి కట్టేసారు నన్ను. అంటే ఇప్పుడు అరికాళ్ళ మించాలు కొట్టినప్పుడు మొత్తం ఆ దెబ్బలకు అరికాలు మొత్తం ఎర్రగా పగిలిపోయి మళ్ళా నీడిళ్ళతోటి రక్తం తీస్తారు డాక్టర్ వచ్చి అని అంటారు, అది నిజమేనా? అయితే నన్ను ఏం చేసినట్టే అరికాళ్ళ మీకు నీడిళ్ళతో తీయలే కానీ బాగా బ్లాక్ అయినాయి. బ్లాక్ అయ్యి ఇట్లా కంతులు లాగా అయినాయి. కొడితే కంతులు లాగైతే బ్లడ్ బ్లాక్ అయ్యి మొత్తం నడవరాలే నాకు. అప్పుడు న్యూడెమోక్ రాసి నుంచి సలింగ్ కేసు నుంచి గుంజాడు సలింగ్ కేసు నుంచి ఆ ఊరు న్యూడెమోక్ రాసి కార్యకర్తలు వచ్చారు అక్కడికి స్టేషన్లరు. అప్పుడు వాళ్ళే నన్ను మూత్రానికి దొడ్డికి కానీ బయటికి ఎత్తుకపోయేది. వాళ్ళు ఎత్తుకపోయి మళ్ళీ తీసుకొచ్చి అలా కూర్చోపెట్టేది. నడవరాలే ఒక 6-7 రోజులు నడవలే అసలే. గొలుసు పెట్టి కట్టేసేది. అట్లా కూడా సంపతరావు వచ్చిండు ఒకసారి. అది నన్ను సలాండర్ చేసిన సంపతరావు వచ్చి చూసి వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయి ఏం మాట్లాడలేదు. ఆయన కూడా ఏం సహకరించలే. ఎందుకు కొట్టినా కూడా అడగలే నన్ను. ఆయనే చేయించిండు నన్ను. ఎందుకు కొట్టినావు మరి నేను సరెండర్ చేస్తాను? ఏం అడగలే. ఏం అడగకుంటే వెళ్ళిపోయాడు. చూసిండు కానీ వెళ్ళిపోయాడు. ఏం సహకరించలే. ఎందుకని కూడా అడగలేదు. ఇక అట్నే గొలుసు పెట్టి కట్టేసి నన్ను ఒక 1 వారం రోజుల దాకా ఉంచుకున్నాడు. అట్నే ఉంచుకున్నాక మళ్ళీ ఏం చేసినట్టే ఇక నువ్వు పార్టీ చూపించాలి అట్లా అది ఎన్నో రకాలుగా మాట్లాడాడు. అంటే పార్టీ రహస్యాలు చెప్పాలి ఎక్కడ ఉంది ఏంది అనంటే నాకు తెలియదు సార్, ఎక్కడ ఉంది తెలియదు, వాళ్ళు ఏడ దొరుకుతారు అది అని నేను అన్న కూడా ఇన్లే. వినకుంటే బాగా కొట్టినాక మూత్రం బంద్ అయింది నాకు. మొత్తమే 24 గంటలు మూత్రం బంద్ అయింది. బంద్ అయితే మూత్రం బంద్ అయింది అంటే లంజోడక నువ్వు కథలు చెప్తావు అది అని మళ్ళా తిట్టిండు. నైట్ కోటింగ్ ఇస్తే మళ్ళీ ఒక నైటు పొద్దున కూడా మూత్రం రాలే 8-9 గంటల దాకా. ఆయన సంధాన్ పైనుంచి 9 గంటలకు దిగుతాడు కిందికి. దిగిన తర్వాత చెప్పిన తర్వాత నువ్వు కథలు చెప్తాను అది అని బాగా సీరియస్ అయినా అన్నట్టు. ఆయన తర్వాత కాడు బొబ్బి సీరియస్ గా అయినాక అప్పుడు పంపించిండు నన్ను హాస్పిటల్. పంపించిన తర్వాత అక్కడేం చెప్పారట, ఇంకో 5 నిమిషాలు చచ్చిపోవు అని. నువ్వు అనవసరంగా ఎందుకు కొట్టినావు, ఏ కేసులో పట్టుకొచ్చారో మాకు తెలియదు కానీ ఆయన చచ్చిపోవు కొంచెం 5 నిమిషాలు అయితే అది అని అక్కడ డాక్టర్లు చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళా పైప్ లేయించి మూత్రం తీయించి మళ్ళీ తీసుకుపోయి స్టేషన్ లో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టినాక ఆ తర్వాత మళ్ళీ అరికాళ్ళ మిక్కలు మళ్ళీ కొట్టిండు. మళ్ళీ ఒక నైట్ మళ్ళా కొట్టిండు. అంటే ఒక్కసారి కొట్టినప్పుడు అరికాళ్ళ మించాలి ఎన్ని దెబ్బలు కొడతాడు అందా? ఎన్నంటే వాళ్ళకి సిమటలు కొడతాయి అంతే. కొట్టి ఒక్క దెబ్బ కాదు, వాళ్ళకి సిమటలు రావాలి కొట్టి. అంటే ఒక బర్రెను ఎడ్లను కొట్టినంత దారుణంగా కొడతారా? కొడితే మొత్తం కాళ్ళు ఇట్లా పోతాయి. ఇట్లా పోయి మొత్తం పోతే మళ్ళా పాదాల మీద అడుగులేసి మళ్ళా చక్కగా లేపితే పర్రు అని మళ్ళీ చక్క పోతాయి. డొప్ప పోతాయి మొత్తం ఇట్లా. అట్లా కొడతారు అన్నట్టు. ఒకవేళ ఒకళ్ళకు మొసొస్తే ఇంకొకరు కొడతారు కట్టె తీసుకొని. ఒకవేళ కానిస్టేబుల్ కొట్టకుంటే గట్ల కదర కొట్టేదని సంధాన్ గుంజుకొని కొట్టేది. సంధాన్ కూడా పుల్లు కొట్టించిండు నన్ను. సంధాన్ కూడా రోకల వన్లకి ఇవ్వడం, అరికల మింకెళ్ళి కొట్టడం అట్లా కొట్టిండు. కొట్టిన తర్వాత మళ్ళీ ఏం చేసారంటే కొంచెం అటు ఇటు 1 వారం రోజులు 10 రోజుల తర్వాత నడతాను అటు ఇటు చిన్నగా. నడతా అంటే నన్ను ఏం చేసినట్టే సంధానం ఇంటికి పోనాడు. ఇంటికి పోయి రేపు రాపో అన్నాడు. మళ్ళీ రేపు వచ్చుడేంది సారు, పోతే ఇంటికన్నా పని చేసుకొని పోతా నేను. మళ్ళీ ఇవాళ వచ్చుడు రేపు వచ్చుడు ఎందుకు సార్ ఊరికే తిరగడం అన్నాకని నేను అన్న తర్వాత మళ్ళీ పోరా అంటాడు. పోరా అంటే నేనేం చేసిందంటే నాకు హాస్పిటల్లో 150 రూపాయల మందులు సంధానం కొనిచ్చిండు ఆ రోజు. కొనిస్తే నేను 150 నాకెందుకు అనిపించింది. 150 రూపాయలకు కొనిచ్చిండు కదా మెడిసిన్. 150 తీసుకుంటాను సార్ అని మా ఫ్యామిలీ వాళ్ళు వచ్చి వద్ద డబ్బులు తీసుకున్నా. ఆ 150 రూపాయలు టేబుల్ మీద పెట్టినా తీసుకోండి సార్ అని. నాకు వద్దని చెప్పిండు. లంచ్ కొడుక నాకు ఇస్తాను వారా నువ్వు అని ఫీల్ అయ్యిండు. నా మీద ఫీల్ అయితే నేను చెప్పిన తీసుకో సార్, నువ్వు మెడిసిన్కి ఇచ్చినావు కదా తీసుకొని అక్కడ పెట్టినా. తీసుకోకపోయినా నేను టేబుల్ మీద పెట్టి పోయినా లోపలికి. పోయి ఉన్నాక ఇంకా కోపం వచ్చింది నా మీద. నా డబ్బులు ఇయ్యానన్నా ఎందుకు ఇచ్చినావు అది అని. ఏమైనా పనులు అవి పెడితే తినకపోయేది నేను. నాకు అవసరం లేదని చెప్పేది, ఎక్కువ మాట్లాడకపోయేది, కాము ఉండేది. ఆ డబ్బులు ఇచ్చినప్పుడు ఇంకా ఫీల్ అయ్యండి, నా డబ్బులు నాకు ఇచ్చేసినాం అని అన్న ఆలోచనతో అప్పుడు ఇంటికి పోయిరాపో అంటే నేను పోను సార్ అన్నా. పంపితే ఒకసారి పంపి మళ్ళీ అడుగు ఇటు వచ్చుడేంది సార్ అది అని నేనంటే పోయి రేపు రాపో ఎల్లుండి రాపో అంటుడు. అంటే నేను రాను సార్ ఇప్పుడు పోతే నీకు కష్టం చేసుకొని పోతా, నేను నా వెళ్తూ మంచి లేదు, బాగా దెబ్బలు పడ్డాయి, నీకు రేపు ఎల్లుండే మళ్ళీ రాదు సార్ అని చెప్పిన నేను. చెప్తే ఇక ఉండి ఆయనకి ఆస్ట్ వచ్చి ఒకరోజు నువ్వు ఎప్పుడన్నా రాపోరా అని పంపించిండు. నన్ను పంపించిండు.
పంపించినాక నేను పోయిన తర్వాత ఉమ్, ఆ రాత్రి నేను పోయిన అదే నైటు వీళ్ళు పీపుల్స్ వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఒక స్తూపం గుడ్డలతో ఏర్పాటు చేసారు కాకినారన ఆ, ఏర్పాటు చేసి సందాన్ దిష్టి బొమ్మ కట్టి బస్సుకు కట్టారు ఆ, ముందు ఉమ్, బొమ్మను చేసి ఇట్లా కట్టారు ఉమ్, కట్టిన తర్వాత కట్టి వాల్ పోస్టార్ వేసారు అదే బస్కు జంగలపల్లి బస్కు ఆ, వాల్ పోస్టార్లు వేసారు ఉమ్, వేసిన తర్వాత సందానికి ఏముందంటే వీడు నేను కొట్టినా కదా బాగా ఆ, వీడు పోయి అలా పాల్గొని నా దిష్టి బొమ్మ కట్టింది వీడే ఆ, ఆడ స్తూపం కట్టింది వీడే ఉమ్, అన్న దృష్టి వచ్చింది సందానికి డిఎస్పీ వాళ్ళు మాట్లాడుకున్నారు ఉమ్, మాట్లాడుకొని వాడిని పట్టుకురావాలి వాని కోసం తిరగాలి వాడిని రమ్మని చెప్తే నేను రాలేదు అంటే కొంచెం భయపడ్డా ఎట్లాగా కొట్టిరు కదా మళ్ళీ కొడతాం భయపడ్డా ఉమ్, లేదు లేదు వాడు రావట్లేడు వానికి దొరకపట్టినోనికి 10,000 రివార్డు నేను ప్రకటిస్తానా అని ఇంపర్మార్లకు కొంతమందికి చెప్పేసాడు ఉమ్, చెప్తే వాళ్ళని కూడా నాకు చెప్పారు ఇట్లా నీ మీద 10,000 రివార్డు ప్రకటించారు ఉమ్, నేను ఉండనియరు అది అంటే రోజు వైర్లెస్ ఎట్లా మాట్లాడుతా అంటే ఉమ్, ఇక్కడ స్టేషన్లో ఉన్న మిలిటెంట్లు చాలా మంది ఉండే ఒక 60-70 మంది ఉండే ఆ. ఎప్పటికీ ఎప్పటికంటే గూడూరు సర్కిల్ సర్కిల్ లా 60-70 మంది ఉండే ఉమ్, ఆ 60-70 మందిని ఉమ్, బియ్యం తెచ్చేది కంట్రోల్లో కట్టిపోయి బియ్యం తెచ్చేది సందాన్ ఆ, ఆ బియ్యం తెస్తే ఆ బియ్యాన్ని ఉమ్. వండుకొని తినాలి వాళ్ళు ఎవరి మిలిటెంట్లో వండుకొని తినాలి వండుకొని తినాలి వాళ్ళు అట్లా నెలల తరబడి ఉంచుకుని- నెలల తరబడి ఉంచుకొని ఆ పడారు గోడ చుట్టూ కాంట్రాక్ట్ బట్టి ఆ పడారు గోడ మొత్తం కట్టించేది ఆ, ఆ మిలిటెంట్లతో కట్టించేది ఉమ్, ఆ గోడలు కానీ ఏదైనా పని ఉన్నా కూడా మొత్తం చేయించేది ఆ. అక్కడ వాళ్ళకి డబ్బులు గిట్ల ఆ ఇచ్చేదా డబ్బులు గట్ట ఏమి చెప్పేది ఆ, డబ్బులు ఎక్కడిది డబ్బులు ఏదేం లేదు ఆ, చెప్పేది ఆ కూరగాయల పుణ్యానికి వచ్చేది ఆ బియ్యం పుణ్యానికి వచ్చేది వండుకొని తినుర్రు అని చెప్పేది ఆ, పనులు మాత్రం పొద్దు కింద చేయించేది ఆ, అట్లుండేది అన్నట్టు ఉమ్, అయితే వాళ్ళు ఏం చేశారంటే చెట్ల మాట్లాడుతుంటే నన్ను ఆ, మనకు సానుభూతి వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా ఆ, ఇట్లా పోయినాయిలే పెద్దల్లాపూరు ఉమ్, వాడిని పట్టుకురావాలి వాడిని ఎన్కౌంటర్ చేయరు కాకుంటే అది అని ఎస్పీ నుంచి ఉమ్, ఆర్డర్ తీసుకున్నారు వీళ్ళు ఉమ్, తీసుకొని పట్టుకురావాలి ఇట్లా అది అని ఇంపార్టెంట్ అది అని మాట్లాడుకుంటుంటే చెట్ల నాతో చెప్పారు ఉమ్, సానుభూతి వాళ్ళు ఉంటారు కదా స్టేషన్ లో అదే వాళ్ళు లాకప్ చెప్పారు ఉమ్, అన్న నీ పరిస్థితికి ఇట్లా ఉమ్, నువ్వు మాత్రం దొరికితే నేను ఉంచరన్నా ఉమ్, జాగ్రత్త ఉండు నీ ఇష్టం ఎవరైనా పట్టుకొని పైర పట్టుకొని నువ్వు సలంటారు కాదని ఉమ్, నేను ఈ గురించి బాగా చెట్ల మాట్లాడుకుంటారన్న ఉమ్, అది అని నాకు చెప్పేసారు ఉమ్, చెప్తే నాకు తెలిసింది తెలిసిన తర్వాత ఇంకా కొంచెం భయానికి ఉమ్, నేను జాగ్రత్తగా ఉన్నా ఉమ్, ఉన్న తర్వాత నాకు తెలియకుండానే ఉమ్, స్పెషల్ పార్టీని నా కోసం వేసారు నన్ను దొరకపట్టడం కోసం ఆ, నేను పార్టీ కాంట్రాక్ట్ లేదు నేను పార్టీ కడిపోలేదు నాకు ఏది తెలియదు ఆ, నా పని ప్రెసిడెంట్ గానే ఉన్నా కదా ఉమ్, నేను ఇంటికాడే ఉన్నా ఉమ్, ఉన్నాక నేను ఎందుకైనా మళ్ళీ తీసుకుపోయి కోట దొరకవచ్చు అని నైట్ ఇంటికాడ పండుకోలేదు నేను ఉమ్, పండుకోకుండా మాది కడ ఇల్లు ఉమ్, కడ ఇల్లు అయితే మా ఇంటి చుట్టూ కొంచెం దుబ్బ అటు కడ సేన్లు ఉంటాయి దుబ్బ అది ఇది ఉంటుంది ఉమ్, ఉన్న తర్వాత తెల్లారితే షూలు అడుగులు ఉంటాయి ఇంటి చుట్టూ ఆహా, ఈ షూలు అడుగులు దేనికుంటాయి ఉమ్, అని నేను గమనించిన ఉమ్, ఈ షూలు అడుగులు పోలీసులు అయి ఉంటాయి ఉమ్, దేనికుంటాయి ఉండయి పార్టీ అయితే నాకు కలుతుంది ఉమ్, కలుసుకోవచ్చు ఉమ్, మరి షూలు అడుగులు దేనికుంటానే అనుకొని ఆలోచించి మళ్ళా నున్నగా చేసిన ఉమ్, నున్నగా చేసి ఉమ్, మళ్ళీ వేరే కాడ పండుకున్నా పొద్దున తెల్లారినాక వచ్చేది నేను. ఉమ్, వచ్చిన తర్వాత అప్పటికి నన్ను కొట్టారు కదా బాగా భయం నాకు కొంచెం ఇట్లాగా మళ్ళీ కొడతారని భయం అయింది ఉమ్, ఇక షూలు అడుగులు చూసి ఉమ్, అట్లా నా వారం రోజులు కాపేశారు నా కోసం పోలీసు స్పెషల్ పార్టీ. వాళ్ళు. ప్రతి రోజు చెడిపోయేది నా ఇంటి చుట్టూ తెల్లారేసరికి మళ్ళీ షూలు అడుగులు ఇంట్లో ఉండేది ఉమ్, అడుగులు ఉమ్, మరి నా కోసం ఎట్లాగా కాపులేస్తారు కదా ఉమ్, అన్న నాకు డౌట్ వచ్చి ఉమ్, నేను తెల్లారినాక కూడా మరి నేను వచ్చిన తర్వాత అన్నం వండుకొని తింటా నేను ఉమ్, ఆ తర్వాత మరి అటుకు మీద వండుకొని దొరకవచ్చు ఉమ్, నన్ను దొరకపట్టడం కోసం ఉమ్, అని ఆలోచించి నేను ఎవరన్నా పంపించి పిల్లలను పంపించి ఉమ్, నేను ఇంటికాడ ఉన్నారా లేరా ఎవరు ఉన్నారా చూసి అప్పుడు 1 గంటకు అన్నం వండుకునేది ఉమ్, ఈ 1 గంటకు కూడా మరి అటుకు మీద పండుకొని దొరకపడతారు ఒకవేళ పోలీసు ఇంట్లో వాళ్ళా? పడుకొని దొరకపడతారు కావచ్చు ఉమ్, అన్న ఆలోచనతో ఇంటికి రాకుండా నేను వేరే ఊళ్ళోనే కానీ ఇంటికి రాకుండా ఎటో కాడ ఇల్లు కాడ అటు ఇటు ఉండేది ఉమ్, వండుకుంటుండేది ఉమ్, ఉన్న తర్వాత వాళ్ళు ఏం చేశారంటే 9 గంటలకు వచ్చి 10 గంటలకు అన్నం వండుకొని తినడానికి కొంతమంది ఉంటారు వాళ్ళకు ఉండే ఇంపర్మార్లు ఉన్నారు ఉమ్, వాళ్ళకి చెప్పేసారు అంటే ఎప్పుడు వస్తాడంటే ఉమ్, 9-10 గంటలకు వచ్చి అన్నం వండుకొని తింటాను అని చెప్పేసారు ఉమ్, చెప్పితే 9-10 గంటలకు అన్నం వండుకొని తినే టైంలో దొరకబడినాను వాళ్ళు అటుకు మీద కూర్చున్నారు ఎక్కి పోలీసు వాళ్ళు? పోలీసు వాళ్ళు అటుకు మీద కూర్చున్నారు ఆ, కూర్చున్న తర్వాత నేను ఎట్లాగా అటుకు మీద కూర్చొని కూడా దొరకబడతారు కావచ్చు అన్న ఆలోచనతో నేను ఇంటికి రాకుంటున్నా ఉమ్, ఉన్నాక అట్లే కూర్చొని ఉమ్, 15 రోజులు కాపులేసి అటుకు మీద కూర్చొని వాళ్ళు ఉమ్, నేను 1 గంట వరకు చూసి ఉమ్, వాళ్ళు పైనుంచి అటుకు మీకలు దునికి ఉమ్, బోళ్ళు బొచ్చలు అన్ని పగలగొట్టి ఉమ్, అటుకు మీద అన్ని కింద పడేసి ఏం లేకుండా చేసి ఉమ్, వెళ్ళిపోయి ఆడ బస్ ఎక్కి వెళ్ళిపోయారు ఉమ్, వాళ్ళు ఉమ్. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే అనిపిస్తుంది నాకు ఇంకా భయం అక్కడ స్టేషన్ నుంచి నాకు
సానుభూతి పరులు మన వాళ్ళు చెప్పింది వాస్తవమే, స్పెషల్ పార్టీ నా కోసం గాలిచ్చేది వాస్తవమే, నా కోసం వాటి మీద పన్నది వాస్తవమే అయిపోయింది. అప్పుడు ఏం చేయాలి అన్న అనుకుని నా కోసం పోలీసు వాళ్ళు బాగా అడగడుకు తిరుగుతున్నారు. తిరిగి మొత్తం స్పెషల్ పార్టీ కానీ ఆ గ్రామాలు కానీ తిరుగుతారు. అప్పుడు ఉండలేకపోయాను నేను. నాకు పార్టీ అప్పుడు అనిపించింది నాకు ఇక నేను బతకలేను, అప్పుడే బాగా కొట్టిర్రు, మళ్ళా పోతే నేను బతకలేను, సంపుతారు ఎట్లాగా, నేను పార్టీలో పోవాలని అప్పుడు నిర్ణయించుకున్నాను నేను. అంటే ప్రధాన కారణం ఇప్పుడు సంధానం చేయబట్టే నేను వెళ్ళిపోవాలనుకుంటే పార్టీ లేదు నాకు అందుబాటులో. ఏం చేయాలి అప్పుడు అనుకుని ఒక 10 నీళ్లు, నాకు కావలసిన కూరగాయలు, బియ్యం అన్ని కట్టుకుని అడవిలో పోయినా. అడిగి పోయి అడవిలో ఉన్నా నేను ఓ 15-20 రోజులు అడవిలో వండుకొని తినుకుంటూ ఒక మనిషికి అవుపడకుండా బతికిరా నేను. అట్లా 1 రోజులు 15 రోజులు అడవిలోనే ఉన్నా, ఒక్కడనే వండుకొని తినుకుంటూ. అట్లా ఇటు వస్తే పోలీసులు దొరుకుతారు, అటు పార్టీ లేదు, అప్పుడు ఏం చేయాలి అన్న ఆలోచనతో అట్లా ఉండి 15 రోజుల తర్వాత ఇంకో మిత్రుడు సురేష్ దొరికిండు, నాకు పాటల సానుభూతిగా పనిచేసేటాడు నాకు సురేష్. ఆ సురేష్ దొరికితే ఆ సురేష్ నాకు కూడా కాంట్రాక్ట్ మిస్ అయిందని అన్నాడు. ఆయన ఇద్దరం కలిసి దారితో పోయి పార్టీ కలిసి అప్పుడు పోవడం జరిగింది. పార్టీ మనిషి ఇద్దరం కలిసి అటు పోవడం జరిగింది. అట్లా 2 నెలలు పట్టింది పార్టీ కలవాలంటే అప్పుడు ఆ టైంలో అప్పుడు పోవడం జరిగింది. ఆ తర్వాత పార్టీలో మీరు ఫుల్ టైం వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడెక్కడ పనిచేసింది మీరు? అంటే ఏ దళంలో పనిచేసింది మీరు? ఫస్ట్ సూర్యం దళంలో చేసినాం. అర్బిషన్ ఉండే అప్పటికి, మేము పోయినప్పటికీ అర్బిషన్ కమాండర్ సతీష్ గార్డుకి వెళ్ళిపోతాడు. అప్పటికి అర్బిషన్ అంత ముందు ఉండే, కానీ అప్పటికి సతీష్ గార్డుకి అర్బిషన్ వెళ్ళిపోతాడు. సూర్యం ఉన్నాడు అర్బిషన్ అన్న కిన్నర దళానికి వెళ్ళిపోతాడు. సూర్యం గొప్ప చెప్పారు, సూర్యం తోటి ఉన్నాం అప్పుడు, సూర్యంతో ఉన్నాం. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత సుధాకర్ పుష్పగా తీసుకున్నారు, కానీ అప్పుడు మాత్రం సూర్యమే మా కమాండర్. మీ కమాండర్ సూర్యం అన్నప్పుడు మీరు ఏ ప్రాంతాలలో తిరిగేది? బయారం ఎక్కువ తిరిగేది నేను, బయారం, గుండాల, ఇటు కొత్తగూడెం మండలం ఇటు తిరిగేది ఎక్కువ. తిరిగినప్పుడు మీరు ఏమేం ప్రజా సమస్యలు ఏమేం చేసేది? మీరు ప్రజల సమస్యలు అంటే కొంచెం అక్కడక్కడ పెత్తందారులు అటు ఇటు కొన్ని సమస్యలు ఉంటే కొన్ని చేసుకుంటూ పోయేది అన్నట్టు. కొన్ని ఊళ్ళల్లో పేద కుటుంబాలు ఏదైనా బాధలు ఉంటే అటువంటి చేసుకుంటూ పోయేది, అటువంటివే పరిష్కారం చేసేది. కొన్ని అంటే ఈ పేదోళ్ళకు మీరు పోడు వ్యవసాయం కూడా కొట్టించేదా? పోడు భూములు కొట్టించేది. పోడు భూములు పేదోళ్ళకు లేని వాళ్ళకు కొట్టించేది, ఉన్న వాళ్ళకు మాత్రం సహకరించకపోయేది. పూర్తిగా భూమి గుంట లేని వాళ్ళకి మాత్రం 4 ఎకరాలు 3 ఎకరాలు నరుకోమని చెప్పేది వాళ్ళకి. మేము చెప్పేది, ఉన్న వాళ్ళకి ఏం చేయకపోయేది, కానీ పూర్తిగా లేని వాళ్ళకి మాత్రం నరుకోమని చెప్పేది, సహకరించేది వాళ్ళకు పోడు భూమి. అట్లా చూపించి నరుకోమని చెప్పేది అన్నట్టు. అక్కడ గ్రామస్తులు కూడా కూర్చోబెట్టి వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళకు 2-3 ఎకరాలు చూపించుదామని అక్కడ వాళ్ళ ఆధ్వర్యంలో చూపించేది, మా సొంత నిర్ణయం కాదు. అక్కడ ఆ గ్రామంలో కూర్చోబెట్టి ఎంతమంది భూమి లేదు అక్కడ, ఎంతమందికి ఉన్నది లేదు, లేని వాళ్ళు పరిస్థితి ఎట్లా అన్నది ఒక 4 ఎకరాలు 3 ఎకరాలు లేని వాళ్ళకే అట్లా చూపించేది తప్పితే ఉన్న వాళ్ళకి మాత్రం చూపించకపోయేది. మీరు అప్పుడు తిరిగేటప్పుడు ప్రజాపందాలకు మీకు కాకినారం కాడ దాడి జరిగిందని చెప్పేసి అదొక వార్త జరిగింది. అయితే మేము ఇట్లా గణేష్ అన్న మేము కాకినారం మధ్యలో అన్నం వండుకొని తింటున్నాం. అక్కడ అన్నం వండుకున్నాం, అందరం ఉన్నాం, గణేష్ అన్న సూర్యవన్ అందరం ఉన్నాం. మా మిత్రులు అంజన్నని రామచంద్రు ఇద్దరు కలిసి వాళ్ళు పని మీద వెళ్ళిపోయారు. పార్టీ పంపించింది వాళ్ళను. పంపితే వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళు పోయింది కూడా పూర్తిగా మాకు ఇన్ఫర్మేషన్ తెలియదు. పార్టీ పంపించింది వాళ్ళని ఇద్దరిని. పంపించిన తర్వాత మేము అన్నం వండుకొని తినే మూమెంట్ లా ఎందుకంటే అప్పటికి పోలీసు బ్యాచ్లు బాగా తిరుగుతారు కదా, వాళ్ళు ఆనిచి వస్తుంటే ఈ ప్రయాపంద వాళ్ళట ఒకరు వీళ్ళని చూసి దునికిరట బాగులా దునికితే వీళ్ళే పోలీసు వాళ్ళు మనకెళ్ళి అటే ఉన్నాం కదా మనకెళ్ళి పోతారని వీళ్ళు మనోళ్ళు అలర్ట్ అయ్యారు. ఇద్దరు అలర్ట్ అయ్యి ఆ గుట్ట పైకి ఎక్కిర్రు. గుట్ట పై నుంచి పోయిన తర్వాత అప్పటికి కూడా మరి ఎవరు అంటే కాసిన ఇచ్చిన కూడా మేము పలాంటి న్యూ డెమోక్రసీలో కూడా అని వీళ్ళకు సమాధానం చెప్పలే. చెప్పేసరికి మన పోలీసులు మనోళ్ళకే పోతారని మనోళ్ళకి వెళ్ళిపోతారు, మన మీద దాడి చేస్తారు మన దళం మీద అని వాళ్ళు గుట్టెక్కి అటు నుంచి ఫైర్ చేశారు. ఫైర్ చేస్తే అలా అందరు రక్షణ తీసుకున్నారు, కానీ ఈసన్ సారణ అని కాకినారం ఆ సారణ తోట పడ్డది. ఎక్కడ పడ్డది? తోటలే పడ్డది ఆయనకు. తోటలో పడితే కానిచ్చి ఏమైందో అప్పటికి మేము ఆడ కాల్పులు అయితే మనోళ్ళు ఇద్దరు పోయారు కదా, మనోళ్ళ మీదనే ఫైర్ చేస్తారు కావచ్చు పోలీసు వాళ్ళు అనుకొని మేము
మేము 2-3 తోటాలు పేల్చి మేము గుట్టకి ఎక్కినాం, అటు వెళ్ళిపోయినాం. మేము మీరు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత తెల్లారి మనోళ్ళ మధ్యలో జరిగిందని తెల్లారి తెలిసింది మాకు. అట్లా అంత ముందు తెలియదు, అప్పుడు 2-3 రోజుల తర్వాత తెలిసింది మాకు. అప్పుడు మీరు తిరిగే ప్రాంతాలలో బలంగా ఇప్పుడు ప్రజాబంధ పార్టీ ఉన్నది కదా, న్యూ డెమోక్రసీ. ఆ న్యూ డెమోక్రసీకును ఇప్పుడున్నటువంటి మావోయిస్ట్ పార్టీ ఉన్నది కదా, అప్పుడు మీరు తిరిగేటప్పుడు పీపుల్స్ వార్ మావోయిస్ట్ పార్టీ ఉన్నది కదా, ఆ రెండింటి మధ్యలో ఎట్లుండేది వైర్యం, అంటే ఘర్షణ వాతావరణం? వైరం ఉండేది బాగానే. వాళ్ళు కొంచెం పెత్తందారులుగా తప్పు అది ఇది చెప్తా అంటే ఇట్లా కరెక్ట్ కాదు, చేయడం కరెక్ట్ కాదు అది అని చెప్తా అంటే కూడా వాళ్ళు వినిపించుకోకపోయేది. మరి అది కూడా ఒక నక్సలెస్, అది కూడా అంటే న్యూ డెమోక్రసీ కూడా ఒక నక్సలైట్ పార్టీ కదా. నక్సలైట్ పార్టీ. మరి వాళ్ళ పోలీసు వాళ్ళు ఎందుకు వదిలిపెడతారు? మమ్మల్ని పట్టుకుంటారు, వాళ్ళని వదిలిపెడతారు. వాళ్ళకి రోజు ఫోన్ కాంట్రాక్ట్లు కూడా ఉంటాయి, ఫోన్ కాంట్రాక్ట్ లా మాట్లాడతారు పోలీసు వాళ్ళు ఎస్ఐ తోటి. అంటే దళ నాయకులు కూడా మాట్లాడతారు, వాళ్ళ ఆధ్వర్యంలో పోతారు వాళ్ళు. పోలీసు వాళ్ళు తలుచుకుంటే వాళ్ళు కూడా ఉండరు కదా. మేము ఎప్పుడో ఎక్కడో 6 నెలలకు 3 నెలలకు వచ్చినా మా మీద చుట్టుముడతారు. అప్పుడు వాళ్ళు డేర్గా తిరుగుతాను ఇళ్ళ. వాళ్ళని ఎందుకు వదిలిపెడతారంటే వాళ్ళకు మా స్థలాలు వాళ్ళకి ఇస్తేనే వాళ్ళని వదిలిపెడతారు, ఎందుకంటే వాళ్ళని దగ్గర పెట్టుకొని వీళ్ళని కొట్టాలని ఆ ఆలోచనతో పోలీసులు వాళ్ళని దగ్గర పెట్టుకుంటారు, మమ్మల్ని కొడతారు. అందుకే మా స్థలాలు వీళ్ళు ఇస్తారు అక్కడ, పోలీసులకు చెప్తారు అక్కడ. చెప్పడం వల్ల వాళ్ళ వల్ల కూడా కొంత నష్టం జరిగింది. అందుకే కొద్దిగా గొడవలు అయినాయి వాళ్ళకి. ఇంకొకటి ఏందనంటే ఈ గ్రామాలలో ఈ పనిచేసే మావోయిస్ట్ పార్టీ సానుభూతి పర్ల పేర్లన్నీ పోలీసు వాళ్ళకు వాళ్ళ మెయిన్ నాయకులు చేరవేస్తారు అని చెప్పి నిజమేనా? కొన్ని ఎక్కడ మాట్లాడితే వాళ్ళ పేర్లు ఖచ్చితంగా స్టేషన్లు ఇచ్చేది. ఇత్తనే కదా ముద్దర్లు పడ్డాయి, ఎట్లా పడ్డాయి? ఇత్తనే పడ్డాయి, ఇచ్చేది అట్లా. స్టేషన్ ఎవరు మాట్లాడుతాం మా మీదనే వాల్ పోస్టర్లు పేర్లు పెట్టి బస్సుకు వాల్ పోస్టర్ ఇచ్చిన తర్వాత పోలీసులకు ఏం తెలియదు అంటే ఎక్స్పోజ్ చేయడానికి కదా. నేను చెప్తాను స్టార్టింగ్ అని కాదు కదా, డైరెక్టే వాళ్ళు పోస్టర్లు వేసి మా పేర్లు పెట్టే పోస్టర్లు వేసారు. పోస్టర్లో మా పేర్లే ఉండే అక్కడ. పోలీసులు చూడకుండా ఉంటారు బస్సులకు వేసినాక, గ్రామంలో వేసినాక. తర్వాత మీరు ఊర్లలోకి వస్తే ఎవరు అన్నం పెట్టద్దు దళాలకు, మావోయిస్టు దళాలకు అని చెప్పేసి చెప్పేది, అన్నం పెట్టద్దని చెప్పేది. నేను బయారం ఏరైపోతే కూడా చెప్పేది అంత అట్లా చెప్పినా కూడా వాళ్ళు అసలే ఊకోకపోయేది. నాకు ప్రజలు ఆడికి పోతే నన్ను బాగా చూసుకునేది, బయారం ఏరేకు చూసుకునేది. ఆ పార్టీని నేను పోయిందంటే బాగా చూసుకునేది, మంచిగా ఎంతో ప్రేమ ఉండేది నా మీద. జనం కూడా బాగా, నేను కూడా వాళ్ళతో కలిసిపోయి మంచిగా ఉండేది. అక్కడ పంది పంపల కాడ ఒక అక్క ఏం చేసిందంటే మాకు అన్నం పెట్టింది. అన్నం పెడితే ఆ అక్క ఎందుకు అన్నం పెట్టినావు అని ఆ అక్కని బాగా కొట్టారు ప్రేమపందులు. తీసుకుపోయి పొరక కట్టతోటి బాగా కంపతో కొడితే ఆమె జాకెట్ మొత్తం పగిలిపోయింది. ఎవరు కొట్టిండు? ఆ అక్కని ప్రేమపందులు దళాలు కొట్టినాయి. దళాలే కొట్టినాయి. ఊళ్ళో గ్రామస్తులు దళాలు కలిసి కొట్టారు. అక్కడ వాళ్ళకి అన్నం ఎందుకు పెట్టినామని పంది పంపుల కాడ. ఆ అక్క చిన్న దుకాణం పెట్టుకొని డబ్బా పెట్టుకొని బతుంది. ఇక అక్కను కూడా బాగా కొట్టారు మాకు సహకరించినందుకు, ఎందుకు ఇచ్చినామని. అట్లా ఉండేది అన్నట్టు. వాళ్ళు సహకరిస్తే వాళ్ళు పోలీసుల కంటే ఫస్ట్ వీళ్ళే ఎదుర్కొనేది. అక్కడ వీళ్ళే కొట్టేది ఫస్ట్ పోలీసులకు, సహకరించిన వీళ్ళే. ఆ తర్వాత పోలీసులకు చెప్పకూడదు, చెప్పుడే వాళ్ళకు చెప్పేది. అట్లా ఏందనంటే మీరు భీమ్లా తండ కాడ అప్పుడు మీ మీద ఫైరింగ్ అయిందని చెప్పేసి తెలిసింది. భీమ్లా తండ ఉన్నది కదా, ఇది సూర్యం అన్న గణేష్ అన్న మీరు అందరు తిరిగేటప్పుడు అక్కడ పెద్ద ఎత్తున ఫైరింగ్ జరిగింది అని చెప్పేసి తెలిసింది. అది నిజమేనా? ఎట్లా జరిగింది ఆ ఫైరింగ్? ఎవరు చెప్పింది? భీమ్లా తండ అక్కడ అంటే అక్కడ ఆ భీమ్లా తండ అక్కడ ఒక అచ్చా ఉంటాడు. అచ్చా అని ఆ అచ్చని భార్యని చంపిండు. చంపిన తర్వాత భార్య విషయానికి అయితే ఎస్ఐ ఏం చేసినట్టే కేసు పెట్టడం. కానీ ఇక్కడ విప్లవ గ్రూపులు మావోయిస్ట్ పార్టీ జనశక్తి ఏ పార్టీ వచ్చినా నువ్వు పట్టియాలని అక్కడ చెప్పిండు. చెప్తే ఒప్పందాలు అయితే కేసు పెట్టలే ఎస్ఐ. ఆ అచ్చగాని మీద కేసు పెట్టలేదు. ఆ అచ్చగాని 2 సార్లు దాడి చేసిండు. ఇటు లక్ష్మణ్ ఉండడు అక్కడ ఆ ఏరియా నుంచి, లక్ష్మణ్ సహకరించేది. ఆ లక్ష్మణ్ ఆయన కూడా ఇంపర్మార్గా మారిండు. మారి మేము భీమ్లా తండ పక్కకు జంగట్ల ఉన్న తర్వాత ఇక అన్నం తెస్తానని చెప్పిండు. చెప్పిన తర్వాత తేక ముందుకే ఏం చేసినట్టే అంతకుముందు ఒకసారి దాడి చేయించిండు. దాడి చేస్తే నీకు హోంగార్డు ఉద్యోగం ఇస్తామని చెప్తే హోంగార్డు ఉద్యోగం ఇచ్చిర్రు. డబ్బులు తీసుకుంటాడు, ఇటు మాకు సహకరిస్తాడు, అటు పోలీసులు బట్టి తిరుగుతాంటే మేము పలానా ప్లేస్ కు ఉన్నాం అని ఈ లక్ష్మణ్కి చెప్పితే అక్కడికి పోయి ఆ ప్లేస్ కు పోలీసులను తీసుకొచ్చిండు. పోయి స్పెషల్ పార్టీని మా కోసం తీసుకొచ్చి ఎదురుగా కూర్చోబెట్టిండు. రోడ్డు ఉంటది, భీమ్లా తండ కట్టి నుంచి గుట్ట నుంచి రావాలి. వచ్చే ముందు రోడ్డు ఎత్తు ఉంటది, ఆ ఎత్తు నుంచి ఇటు మీరు రావాలి. ఈ డౌన్ ఉంటది,
ఆ డౌన్లో అంటే మీకు ఎటు పోరాదా? ఎటు పోరాదుగా ఎటు పోరాకుంటుంది. క్రాసు ఇటు రోడ్డు అటు రోడ్డు కత్తెరగాడ పడుకున్నారు. మేము వచ్చే ఫైరింగ్ చేద్దామని మళ్ళీ పడుకున్నారు వాళ్ళు. పోలీసు వాళ్ళు లక్ష్మణ్ తీసుకొని వచ్చి వాళ్ళ స్పెషల్ పార్టీని తీసుకొచ్చి కూర్చోపెట్టిండు. ఇక మాకు సహకరిస్తుడే లక్ష్మణ్. మేము అటు నుంచి వస్తాను, వరుసగా వస్తా అంటే ఒకేసారి ఫైర్ అయింది మా మీద. ఫైర్ అయితే అందరం అలర్ట్ అయినాం. అయిన తర్వాత వెనక రైతులు ఉన్నారు, మామేట ఇద్దరు రైతులు ఉన్నారు. నాకు అలర్ట్ అయ్యి వెనకకు రిటర్న్ అయినాం. సూర్యం గట్ల అందరు ఉన్నారు. ఉన్న తర్వాత వెనకకు రిటర్న్ అయ్యి ఫైర్ చేసుకుంటూ వెనకకు పోయినాం. వెనకపోతే ఒక రైతులు ఏం చేశారంటే కొంత లెక్క పోయినాక ఉరికితే వాళ్ళకేంటంటే ఒక రైతుకు ఇట్లా భూజంలో పడ్డ తోట ఇటు గాయమైంది, బయటకు వెళ్ళింది. ఒక రైతుకు బండకు గుద్దుకుంటే తలకాయ పలిగింది. ఆ ఇద్దరిని కూడా ఎత్తుకొని వెళ్ళిపోయినాం. ఎవరికి ఏం ప్రమాదం జరగలే కానీ కొన్ని కిట్లు అవి పోయినాయి. ఆ తర్వాత ఎంతసేపు జరిగింది పోలీసు వాళ్ళకి మీకు? ఇప్పుడు అర్ధగంట పైన జరిగింది. గంట దాకా జరిగిన వాళ్ళకు ఏం ప్రమాదం లేదు, మాకేం ఎలాంటి ప్రమాదం లేదు. ఆ ప్లేసులల్లో ఏం లేకుండా మేము రిటర్న్ అయిపోయినాం. కానీ ఆ రైతులకు ఇబ్బంది అయింది కొంచెం. మాకు అన్నం పెట్టి సహకరించిన రైతులకు వాళ్ళకు కొంచెం తూట పడ్డది ఒకరికి భుజం మీద. అంటే మేము ఎంత పండుకోమన్నా ఉరుకుతారు వాళ్ళు భయపడి. కొంత లెక్క పోయినాక దూరం ఏం రారని వాళ్ళు లేచి ఉరికారు. ఉరికితే అప్పుడు మళ్ళీ పోలీసు వాళ్ళు ఫైర్ చేయడంతో. అంటే ఎంత దూరంలో మీకు ఫైరింగ్ జరిగింది? దగ్గరే మాకు ఎంతగా ఇట్లా పోలీసులు ఇట్టున్నారు, మేము గొలుసు పెట్టున్నాం అంతే. వాళ్ళు రోడ్ అతను మేము ఉన్నాం, రోడ్ కింద ఒక గొలుసు దూరంలో ఫైరింగ్ దూరంలోనే. వాళ్ళు డౌన్ లో ఉన్నారు, మేము డౌన్ నుంచి వైట్ గడ్డ ఎత్తు మీద ఉన్నాం. వాళ్ళు ఫైర్ ఓపెన్ చేశారు. మేము అప్పుడే అలర్ట్ కాకుండా మాకు కూడా కొంత నష్టం జరిగేది. అంటే మొత్తం చచ్చిపోదు వెళ్ళకపోదు. కొంచెం అలర్ట్ అయ్యి కొంచెం ముందుగా అలర్ట్ అయితేనే కొంచెం బతకగలిగాము. అక్కడ లేకుంటే పోకపోదు. మేము అక్కడ ఫైర్ చేసుకుంటూ మేము చేయడంతో వాళ్ళు డౌన్ అయ్యారు. అక్కడ అట్లా చేసుకుంటూ వెనకకు రిటర్న్ అయిపోయినాము. అప్పుడు ఇక్కడ ఆ తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఏం చేసింది మీరు కొద్ది రోజుల తర్వాత? అయితే మేము ఏం చేసినామంటే మాకు ఈ లక్ష్మణ్ మీద ఎలాంటి ఆలోచన లేదు, అప్పుడు బయటికి రాలేదు. ఈ అచ్చగాడు కొంచెం మాకు మా మీద దాడి చేయించడం తెలుసు. అచ్చ గురించి అర్థమై ఒక రాత్రి ఏం చేసినామంటే ఇక్కడి నుంచి 30 మంది దాకా మేము బయారం ఏరియాకు, కొత్తపేట ఏరియాకు పని మీద వెళ్తాను. 30 మంది దాకా ఉన్నాం. గణేష్ అని ఉన్నాడు, సూర్య ఉన్నాడు, అందరం చాలా మంది మా టీంలు మొత్తం అటే పని మీద వెళ్ళినాం బయారం ఏరియాకు. వెళ్తే ఆ రోజే మాకు ప్రోగ్రామ్ ఉండే. ఎందుకంటే పోత వాళ్ళని పట్టుకుందాం అనుకున్నాం. అయినా మనకు కొన్ని ప్రోగ్రాలున్నాయి, ఆ మహబూబాద్ దాకా వెళ్ళాలి. అవన్నీ మళ్ళీ వేస్ట్ అవుతాయి అనుకొని ఆ కొత్తపేట ఆ ఏరియాకు వాల్ పోస్టర్లు వేయడం కానీ, ఆల్ రైటింగ్ రోడ్ మీద రాయడం కానీ అన్ని చూసుకొని వచ్చి తిరిగి వచ్చేటప్పుడు ఏం చేసినాం అంటే పోయేటప్పుడు ఆయన కలిసినాం. వచ్చగానికి కలిసి ఏం చెప్పినాం అంటే మేము పోలీసుల్లో అని చెప్పినాం. మేము కొంచెం హైట్ ఉన్న వాళ్ళం ఏం చేసినాం అంటే ఒక 10 మంది పోయినాం. పోయి అచ్చాను బయటికి తీసినాం. అచ్చాను ఉన్నా అంటే ఉన్నా అన్నాడు. అన్నాక అప్పుడు గణేష్ ఉండే. ఆ గణేష్ కూడా కొద్దిగా హైట్ ఉండే కదా, మేము స్పెషల్ పార్టీ పోలీసుల్లో అని చెప్పేసిండు. చెప్పి అందరం 15 మంది హైట్ ఉన్న వాళ్ళం పోయి స్పెషల్ పార్టీ ఎస్ఐ అంటే, సార్ అనవసరంగా మీరు ఆ రోజు ఎందుకు చంపలే, నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, మీరు అనవసరంగా చంపలే, ఎందుకు వదిలిపెట్టారు వాళ్ళను, వేస్ట్ గా చంపారు, మీరు చంపలేదు వాళ్ళను అని పోలీసులు అనుకుని నమ్మి మాకు మొత్తం చెప్పేసిండు. మీరు ఎందుకు చంపలేదు అని మమ్మల్ని తిడుతుండు. మీ కోడి పుంజులు పెద్దవి ఉన్నాయి మా ఇంటికాడ, మేము కోసి పెడతాం, మీకు రండి సార్ మీకు అన్నం చెప్తా అది అన్నాడు. అన్న స్పెషల్ పార్టీని ఎస్ఐ నేను అది అని గణేష్ చెప్పిండు. చెప్పిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత మాట్లాడదాం, కానీ ఇప్పుడు పని మీద పోతాను అంటే, మీరు నీకు ఇన్ఫర్మేషన్ 2 సార్లు ఇచ్చారు, 2 సార్లు మిస్ చేసారు మీరు 2 సార్లు అది అని మమ్మల్ని కొంచెం తిట్టిండు. అచ్చా మీరు తిట్టినా ఇక మేము చూద్దాంలే, మళ్ళీ ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇచ్చినప్పుడు చూద్దాం అది అని చెప్పినాం. వెళ్ళిపోయి తెలంగాణలో పరిచయం లేని వాళ్ళం అయిపోయినాం. పోయిన తర్వాత పోలీసుల్లోగానే గుర్తించాడు అచ్చా మామూలు. అంటే ఇక అక్కలు లేరు, అన్నల వారికి హైట్ వాళ్ళం పోయామన్నట్టు. పోయిన హైట్ మాట్లాడితే అన్ని చెప్పిండు పోలీసులు అనుకుని. చెప్పిన తర్వాత మొత్తం చెప్పిండు. 2 సార్లు దాడి చేస్తే మీరు ఎందుకు చంపలేదు అని వద్దని చెప్పిండు. చెప్పిన తర్వాత మేము ఆనేసి వెళ్ళిపోయినాం. మా పనులు చూసుకున్నాం. చూసుకున్నాక 3 రోజుల తర్వాత మళ్ళీ వచ్చినాం. మళ్ళీ వచ్చాగాన్ని తీసుకెళ్ళి అడిగి తెల్లారి గట్ల 4 గంటలకు తీసుకెళ్ళినాం. 4 గంటలకు గుట్టకు తీసుకెళ్ళి అడిగినాం.
ఈ ఇంటర్గేషన్ చేయలే 2-3 దెబ్బలు కొట్టినాం అంతే. కొట్టడంతో నేను వాస్తవమే మరి చేసింది 2 సార్లు దాడి చేయించిన వాస్తవం. ఎందుకంటే నా మీద ఎస్ఐ గారు కేసు పెట్టినన్నాడు, ఈ చెప్పన్నాడు, నేను చెప్పినా అని చెప్పేసాడు. వెనకాల ఊరోళ్ళు వచ్చారు. వెనకాల ఊరోళ్ళు వస్తే ఊరోళ్ళే అప్పుడే అడ్డుకున్నారు. అడ్డుకుంటే మీ విషయాలు మొత్తం మాట్లాడదాం, మీరు రాండి, మీరు కూడా రాండి అని చెప్పిన తర్వాత గుట్టకు పోయిన తర్వాత ఇక అచ్చగాడి గురించి మొత్తం చెప్పినాం. చెప్పిన తర్వాత ఈ అచ్చగాడు ఏం చెప్పినంటే లక్ష్మణ్ కూడా ఉన్నాడు అని అచ్చగాడు చెప్పిండు. నేను 2 సార్లు చేయించిన, లక్ష్మణ్ 1 సారి చేయించిండు అది అని చెప్పిండు. చెప్పిన తర్వాత ఈ 2-3 దెబ్బలు ఆ అచ్చకు పడ్డాయి. ఆ పడ్డ తర్వాత జనాలు వచ్చారు, రికార్డు చేసిన సెల్లుల మాటలను రికార్డు చేసినాం. రికార్డు చేసిన తర్వాత జనాలు వచ్చారు. జనాల ముందే ప్రజాకోర్టు పెట్టినాం. ఆ ప్రజాకోర్టులో ఈ చెప్పు లక్ష్మణ్ మరి అది చెప్పు అచ్చ చెప్పు అంటే మొత్తం ఎప్పుడు రికార్డు మాకు అన్నది కదా, ఆ రికార్డు ప్రకారమే ఆయన మొత్తం నేను ఇట్లా ఇంపర్మారుగా మారిన, 2 సార్లు దాడి చేయించిన అది అని మొత్తం అచ్చగా చెప్పేసిండు జనాలలో. చెప్పిన తర్వాత అక్కడ జనమే ఇంత పాపిస్టు నువ్వు ఇట్లా చేస్తావా అని తంతానికి లేచారు. అక్కడ జనానికి కోపం వచ్చింది, అంతమందిని చంపిస్తావా నువ్వు అది అని జనం కొడతానికి లేచారు. బుద్ధొద్దుగా కొట్టకూరి రాగూరు అని చెప్పినాం. చెప్పిన తర్వాత మనం ఒక నిర్ణయం తీసుకుందాం అని అక్కడ జనాలనే ప్రజాకోర్టు పెట్టి ప్రజాకోర్టులో పెడితే ఈ అచ్చ మళ్ళీ లక్ష్మణ్ అడిగినాం. లక్ష్మణ్ కూడా పార్టీ అడిగింది. అడిగితే ఏం చేశారు ఏందని మొత్తం అడిగిన తర్వాత నేను చేసినని చెప్పిండు. మరి ఎందుకు చేసినావు అంటే నేను పలానా రోజు దాడి చేయించిన, పలాని స్పెషల్ పార్టీ నేను తీసుకొచ్చి కూర్చోపెట్టిన, వాళ్ళతోటి కూడా కిట్టు వ్యాగులు పోతే తీసుకొని పోయినా, నేను ఇట్లా తీసుకొచ్చింది వాస్తవం, హోంగార్డు ఉద్యోగం నాకు ఇచ్చారు, నేను జాబ్ చేస్తానా అని చెప్పేసిండు. అప్పుడు పార్టీ ఏం చేయాలి, అచ్చగాడు 2 సార్లు చేయించండి, 1 సారి చేయించండు. అచ్చగాడు మన మిలిటెంట్ కాదు, ఈయన సానుభూతిపరుడు, మరి ఎవరి మీద చర్య తీసుకోవాలనేది పార్టీ నిర్ణయించింది. అక్కడ పరిస్థితుల్లో చూస్తే జనం ఇద్దరిని కూడా చంపాలంటారు అక్కడ. అంటే మళ్ళీ అన్నారు, మళ్ళీ ఆ తర్వాత ఒకసారి వదిలేయారన్న క్షమించాలని మళ్ళీ జనాన్ని బదిలాడతారు. ఆ ప్రజాకోట్ల ఆ లక్ష్మణ్ని చంపాలని పార్టీ నిర్ణయించింది. అక్కడ అచ్చగాన్ని వదిలేసారు. వదిలేసి ఇక ఈయన పార్టీ చంపింది. జరిగింది. ఓకే, అక్కడ పార్టీ చంపేసిన తర్వాత మళ్ళీ ఎటు వెళ్ళింది మీరు అక్కడి నుంచి? మేము బయారం గుట్టకి వెళ్ళినాం. బయారం గుట్టకి వెళ్ళిందా? బయారం గుట్టకి వెళ్ళినాం. మరి బయారం గుట్ట చుట్టూ మళ్ళీ అడవి లేదు కదా ఎక్కువ? మరి లేదు, లేకపోయినా బయారం గుట్టకు పోయినాం. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే చంపిన తర్వాత ఏం చేస్తారంటే అడవి మొత్తం గాలిస్తారు వాళ్ళు పోలీసులు. మేమేం చేయాలంటే మైదానం వెళ్తేనే రారు పోలీసులు. మైదాన ప్రాంతం వాళ్ళకి ఎందుకు ఉంటుంది ఆలోచన రాదు. అందుకే బయారం గుట్ట పోయి 4 రోజులు 15 రోజులు అటే ఉన్నాం. ఉన్న తర్వాత వీళ్ళు ఇక్కడ ఏరియా మొత్తం గాలిచి సర్దు మరిగిన తర్వాత మేము బయటకు వెళ్ళినాం. బయారం గుట్ట అంటే చాలా పెద్దగా చాలా పెద్దగా ఉంటది. గుట్ట పైన వాటర్ ఉంటాయి, ఎద్దు ముక్కులు అని ఉంటాయి. వాటర్ 24 గంటలు ఆ గుట్ట పైన వాటర్ ఉంటాయి. అక్కడే ఉన్నాం గుట్ట పైన. అటు జరిగింది. ఇప్పుడు మీరు పార్టీలా ఇప్పుడు హర్భిషన్ అన్నతోటి, సూర్య అన్నతోటి, దళ కమాండరు గణేష్ అన్నతోటి తిరిగింది కదా, యాక్షన్ టీం మెంబర్ గా మీరు ఎప్పుడు అయ్యారు? మీతోటి ఎవరెవరు ఉన్నారు యాక్షన్ టీమ్ గా? మాతోటి యాక్షన్ టీమ్ గా వినోద్ ఉండే, ఇంకా సుకునాక్ ఉండే, కాంతక్క, వీళ్ళంతా యాక్షన్ టీం బాధ్యులుగా కొంతమంది తీసుకుని తిరిగేది. తిరిగిన తర్వాత ఈ సంధానం గులాం సంధానం గూడూరు సిఐ ఇట్లా చేస్తా అంటే పార్టీ టార్గెట్ చేసి మా టీంను పంపించింది. ఇప్పుడు సంధాన్ ఇట్లా మేము వచ్చి తీవ్రమైన చిత్రహింసలు పెట్టింది కదా, ఆ తర్వాత నెక్స్ట్ మీరు పార్టీలకు వెళ్ళిపోయినాక మీకు ఏమనిపించింది? ఆయన మీద మీరు కసి తీర్చుకోవాలన్నటువంటి ఆలోచన రాలేదా? కసి మాకున్నది, మాతో సహా ఇంకా 20 మంది దాకా 20-30 మంది దాకా చిత్రహింసలు పడి కూడా దళంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళందరికి ఉన్నది కసి. ఇలాంటి అందరి కసితోటే పార్టీ కూడా టార్గెట్ చేసింది సంధాన్, గులాం సంధాన్ గూడూరు సిఐ గారిని బాగా వాళ్ళ మీదనే యాక్షన్ తీసుకోవాలని టీమ్ గా పంపించింది మమ్మల్ని. పంపిస్తే కూడా గూడూరు పక్కకు ఇటు ఉంటే కంప మామిడి చెట్లు కంప అది ఇది ఉండేది. అలా కూడా కాపులేషను సంధానం కోసం ఫైరింగ్ చేయడానికి కానీ సంధానం లేపడం కోసం కానీ మేము ఆడ కాపులేషను 1 వారం రోజులు కాపులేషను.
కాపులు ఎత్తే ఎప్పటికి గన్మేన్లతో జీబుతో వచ్చేది. జీబు ఉన్నా ఏదున్నా అప్పుడు పోవాల్సిందే, నొక్కినప్పుడు మైన్ పేల్చినప్పుడు పోవాల్సిందే. కానీ అటు ఎదురు ఒకటి ఉంటది, ఇటు ఒకటి ఉంటది. ఎదురు మైన్లు రెండు ఒకేసారి పేలినప్పుడు జీబు ఉన్నా ఏదున్నా లేచిపోతుంది. కానీ 2 సార్లు మిస్ అయ్యిండు. ఒకసారి 2 పశువులు వచ్చినాయి మధ్యలో, వీళ్ళు జీవు రావడంతో 2 సార్లు పశువులు వచ్చినాయి. ఒకసారి గన్మెల్లని తీసుకుపోతా అంటే ఒకసారి 2 లేడీస్లు పక్క పెట్టే నడిచి వచ్చారు. 2 సార్లు మిస్ అయ్యిండు. వారం రోజులు కాపులేసినాం. కాపులేసినాం కానీ సంతానం 2 సార్లు మిస్ అయ్యిండు. పార్టీ టార్గెటే అప్పుడు అందరికి. అట్లా అయిందంటూ అప్పుడు వారం రోజులు కాపులేసి వెళ్ళిపోయినాం. ఎన్ని వందల మందిని సంధాన్ సిఐ చిత్రహింసలు పెట్టి ఉండొచ్చు మీ అంచనా ప్రకారం? దాదాపు 400-500 మందిని చిత్రహింసలు పెడతాడు. పెట్టిన తర్వాత ఈ సంధానం ఆదివారం నుంచి ఒక 20-25 మంది దళంలో పోయారు. అంటే ఈయన దెబ్బలకు గులాం సంధానం చేతులు లేచే దెబ్బలకు తట్టుకొని పరిస్థితులల్లా అట్లా చచ్చిన మంచిది అన్నట్టుగా పోయారు. పాటల ఒక 20 మంది దాకా పోయారు, 20-25 మంది దాకా పోయారు. దొబ్బగూడెం నుంచి మామిడిగూడెం అటు నుంచి ఊర్ల నుంచి వెళ్ళిపోయారు. ఆ నిర్బంధానికే లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక పాటల పోవడం జరిగింది. ఎట్లుండేది ఆయన మనస్తత్వం? అంటే క్రూరుడుగా ఉండేదా? మనస్తత్వం అంటే ఒక రాక్షసుడు అన్నట్టు, ఒక రాక్షసుడు జాలి అనేది ఉండదు. ఒక రాక్షసునే గుర్తించే తప్పితే మంచోడు అన్నది ఎవరు కూడా లేదు. గులాం సంధాన్ అంత రాక్షసుగానే ఉండేది. ప్రతి మొత్తం ఆడికాడికి పీక్క తినే అటు అన్నట్టు మనుషుల్ని అట్లా చేసేది. ఆ ఏరియాకి పోయిందంటే ఒక 10-15 లారీల కర్ర, ఆ గ్రామానికి లారీలు కర్ర తెచ్చేది, కర్ర. అప్పుడు దిమ్మలు అటు ఇటు కొంతమంది బండ్లు అటు ఇటు వచ్చేది. అంటే కర్ర బిజినెస్ చేసేది. అక్కడ ఆ కర్ర చూసిందంటే చాలు లారీ తీసుకొచ్చేది, అలా వేసుకొని వచ్చేది. ఈ మిలిటెట్లతో ఎత్తిచ్చేది ఆ కర్ర. మళ్ళా తీసుకొచ్చి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వేయించుకునేది. గూడూరు లేపించుకుని కొన్ని లారీలు గూడూరుకు డైరెక్ట్ రాకుండా ఎటో తీసుకుపోయేది. కొన్ని గ్రామాలలో అంటే ఫారెస్టర్లకు ఉపజెప్పపోయేది. ఫారెస్ట్లో కూడా ఉపజెప్పపోయేది. కొన్ని లారీల కర్ర తీసుకొచ్చిండు దుబ్బగూడెం కానీ కొంగోట్లగూడెం ఏరియా అట్నుంచి తీసుకొచ్చుకొని సొంత అవసరాలుగా వాడుకోండు. అమ్ముకునేది లేకుంటే సొంత అవసరం. ఇక్కడ ఏం చేసేదో తర్వాత కర్ర కదా ఫారెస్ట్లకైతే ఉపజెప్పపోయేది. అట్లా అట్లా అప్పుడు ఎప్పుడు జనాలకి ఇట్లా ఎవరు ప్రశ్నించపోయేదా? జనాలు ఎవరు అడగపోయేది. ఇక అంటే తన భయానికే ఊకునేది, ఎవరు అడగపోయేది. అట్లా టేకర్ తెచ్చేది. ఇక ఆ నుంచి మేము రిటర్న్ అయినాం. ఆ నుంచి పాటల నుంచి పూనుగొల్ల పేనర్ ఉండే, అక్కడ మా మీద దాడి అయింది ఒకసారి. అక్కడ 400 మంది ఉంటాం. పోలీసు వాళ్ళు వాళ్ళు ఒక 200-300 మంది వచ్చారు అక్కడికి. అంటే ఎట్లా అంటే మేము అప్పటికే ప్లేనర్ గా ఏర్పడి చాలా రోజుల కంచి అక్కడ ఉన్నాం. మేము ఉన్నాక కొన్ని పప్పులు ఉప్పులు అన్ని ఆడ తీసుకొని 400 మంది ప్లేనర్ గా ఆడ సమావేశం కావడానికి సిద్ధంగా ఉన్నాం. ఉన్న తర్వాత శ్రీధర్ ఉంటాడు. అంటే శ్రీధర్ అంటే ప్రకాష్ అన్న భారతక్క ప్రకాష్ అన్నకు వెళ్తూ మంచిగా లేకుంటే పార్టీ ట్రీట్మెంట్కి పంపించిన తర్వాత ప్రకాష్ అన్న ట్రీట్మెంట్ చేయించుకొని మంచిగా ఈ పార్టీ కలవడం కోసం నర్సంపేట దగ్గరకు వచ్చిండు. వచ్చిన తర్వాత ఈ శ్రీధర్ కు ప్రకాష్ అన్న కాంట్రాక్ట్ శ్రీధర్కు తెలుసు. శ్రీధర్ వస్తా అంటే శ్రీధర్ సంధాన్ చేతుల పట్టడు. పడ్డాక చిత్రహింసలు పెట్టిండు శ్రీధర్ను. తీసుకుపోయి ఆడికాడికి కోసి కాళ్ళరెక్కలు ఇరిసి బిళ్ళతో కోసి అన్ని చేసిన శ్రీధర్ ప్రకాష్ అన్న జాడ చెప్పలే. ప్రకాష్ అన్న వాళ్ళక నర్సంపేటలో ఉన్నారు. ఆ ఉన్న తర్వాత సూయించు అని చెప్పిండన్నట్టు. సూయించే నేను ఎక్కడి నుంచి వచ్చినావు అంటే నేను పూనుగోల నుంచి వచ్చిన అని చెప్పిండు. చెప్పిన తర్వాత పూనుగోల నుంచి వచ్చిందని చెప్పిండు. చెప్పిన తర్వాత పూనుగోలకు తీసుకొచ్చారు. ఈ ప్రకాష్ అన్న భారతక జాడ కూడా చెప్పలేదు, అన్ని హింసలు పడ్డాక చెప్పలేదు. చెప్పకుండా పూనుగోలకు తీసుకొచ్చి పూనుగోల కూడా నిన్న వచ్చిపోయిన శ్రీధర్ వచ్చిండు అని అక్కడ జనాలు కొంత మోకం చూపించిండు, మీద ముసుకేసారు. మోకం చూపించగా నిన్న వచ్చిపోయిన శ్రీధరు వచ్చిండు వీడు కానీ ఆ పూనుగోల గ్రామస్తులే అలర్ట్ అయ్యారు. అటు ఇటు చూసారు తప్పితే పోలీసులు మళ్ళీ ముసుకేసుకొని ఏ ప్రాంతం నీళ్లు ఉంటాయి ఇక్కడ ఉంటాయి ఏడుంటాయి నీళ్ళ ప్రాంతాలు తిరగాలి అని వాళ్ళు తిరుగుకుంటూ వచ్చారు. అంటే ఈ ప్రాంతాన్ని కూడా శ్రీధర్ అనే అబ్బాయి చెప్పలే కాకుంటే నీ గిక్క నుంచి వచ్చిన నేను ఈ ప్లేస్ నుంచి వచ్చిన నేను నాకేం తెలియదు పార్టీ ఎక్కడ ఉందో తెలియదు అని చెప్పేసి నేను చెప్పితే ఆ నుండి వాళ్ళు నీళ్ళ ప్లేసులు మొత్తం తిరిగారు. బ్యాచ్లు తిరుగుకుంటూ నీళ్ళ ప్లేసుల నుంచి ఇంకోటి వస్తా అంటే మన వాళ్ళు నీళ్ళకి పోయారు.
నీళ్ళకి పోయినాక ఈ వాళ్ళని గమనించి మనోళ్ళే ఫస్ట్ అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయ్యి వెనకకి వచ్చారు. అంటే సూరంపాడు గుట్టలు పోనుగోళ్ళ మధ్యలో అనేసి కిలోమీటరు ఆ నీళ్ళ ప్లేస్ నుంచి కిలోమీటర్ తిరిగితే డెన్ను కాడికి రావాలి. ఇటు కిలోమీటర్ తిరగాలి వాటర్ పట్టుకొని. అట్లా ఆనిచి డైరెక్ట్ 40 కాడికి వచ్చడానికి వీల్లేదు, పోలీసులకు కూడా రావడానికి వీల్లేదు. ఆనిచి కిలోమీటర్ తిరిగి రావాలి. అయితే అక్కడ ఏమైందంటే ఆ ప్లేస్ నుంచి పోలీసులు ఉంకుంటూ శ్రీధర్ తీసుకుని వస్తుంటే ఇక శ్రీధర్కు బాగా హింసలు పెట్టారు. ఆయన తీసుకొచ్చుడు కాదు, ఈ ప్లేస్ కూడా శ్రీధర్కు తెలియదు వాస్తవానికి. ప్లేసులు నీళ్ళ ప్లేసులు తిరగాలని తిరుగుతారు వాళ్ళు. అట్లా ఇక నుంచి మనోళ్ళు ఫస్ట్ చెప్పారు, పార్టీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇట్లా ఉంకుంటూ వస్తాను పోలీసు వాళ్ళు అదని మనోళ్ళు చెప్పారు. చెప్పడంతో మీరు అందరు అన్నం తిన్నోర్రి, అన్నం తినాలే, మనం ఆకలితో ఉంటాం, దూరం 400 మంది ఎక్కడి నుంచి ఏ రేఖ పోవాలంటే ఇబ్బంది అవుతుంది, అన్నం తినాలి, నీళ్ళు లేవు, నీళ్లు పోసుకుని అన్నం తినరి, మేము పైరు చేస్తాం, వాళ్ళని ఆపుతాం, పోలీసులు రాకుండా ఆపుతాం, మీరు తినుర్రు అని ఆజాద్, శ్రీకాంత్ ఇంకా కొంతమంది మన మిత్రులు అందరు కలిసి 20 మంది దాకా పోయి వాళ్ళని ఆపారు పోలీసులు పైకి ఎక్కకుండా. ఇక పైరు చేసారు. పైరు వాళ్ళు పోలీసు వాళ్ళు చెప్తారు, వీళ్ళు మనోళ్ళు చెప్తారు. అట్లా చేస్తా అంటే మీ అందరం కలిసి అన్నం తిన్నాం అక్కడ. ఫైరింగ్ భయం అంటే ఇక భయపడలే. ఇక భయం అంటే ఎట్లాగా పోయేటోళ్ళు టైం వస్తే ఇక భయం ఏముంటది. ఇక ఫైరింగ్ అయితే అంటే అన్నం తిన్నాం, అందరం అన్నాలు తిన్నాం కానీ అక్కడ సామాగ్రి మనం తీసుకుపోయేంత లేదు, మోసుకుపోలేము. సామాను చాలా ఉన్నది, సామాను ఒక లారీ సామాను ఉన్నది, పప్పులు ఉప్పులు నెల రోజులకు కావలసినంత సమానంత మందికి అన్ని ఉన్నాయి. అవన్నీ ఒక వాగులలో పెట్టినాం. కిట్లు అన్ని అందరు భుజాలకు వేసుకున్నాం. వీళ్ళు ఏం చేశారంటే ఫైర్ చేతలు కిట్లు తీసుకోపోకుండా ముందు ఆపడానికి పోయారు మనోళ్ళు, శ్రీకాంత్ గాని ఆజాద్ గాని. వాళ్ళు పోయిన తర్వాత మేము అన్ని చేసిన తర్వాత ఈ సామాన్లల్లో వాళ్ళ కిట్లు పడిపోయినాయి. ఇక్కడే అన్ని కుప్ప వేసినాం కదా, పోలీసులు రారు కావచ్చు అనుకుని అన్ని సామాన్లు అన్ని ఒకరు వాగులలో వేసిన తర్వాత, వాగులో పెట్టిన తర్వాత అన్నం తిన్నాం. ఫైర్ చేస్తా అంటేనే అక్కడి నుంచి వాళ్ళు పేల్చిన తోటాలు గుట్టకు దాకుతాయి, మనోళ్ళు పేల్చినాయి అవతల పోతున్నాయి. అట్లా వాళ్ళు లాంచార్లతో కొడుతున్నారు పోలీసులు. లాంచార్లతో కొట్టినప్పుడు ఏంటంటే బాంబులు లాంచార్లు వచ్చి మా కాడ పడతాయి, మా మీదికి అవతల పడతాయి, పడి బాగా మంట పడతాయి. లాంచారతం కొడతానంటే మనకు కూడా నష్టం జరుగుతుంది. మా మధ్యలో పడతాయి, అన్నం తింటే పడతాయి, ఇల్లు అంటాయి, పడి ఇక మనం కూడా నష్టపోతాం కదా అనుకొని పార్టీ రిటర్న్ కావాలని అనుకొని ఇక వాళ్ళు వచ్చారు. మనోళ్ళు వచ్చిన తర్వాత అందరం చూసుకున్నాం, ఉన్నాం అని అందరు కిట్ బ్యాగులు అన్నీ వేసుకున్నాం, పోయినాం. వీళ్ళు మన ఆజాద్ శ్రీకాంత్ ఏమన్నారు, ఏం చేశారంటే మన కిట్ బ్యాగులు వాళ్ళు తీసుకుపోతారు అనుకున్నారు. ఈ 2 కిట్ బ్యాగులు ఇలా పడిపోయినాయి సామాన్లలో. ఈ శ్రీకాంత్ కిట్టు ఒక 5 లక్షల కిట్టు వాళ్ళు ఉన్నాయి. ఆజాద్ కిట్టు ఇంపార్టెంట్ డైరీ ప్లాటన్ కమాండర్ ఆజాద్ అయితే కొంత లెక్క వెళ్ళిపోయిన తర్వాత కొన్ని కిలోమీటర్లు వెళ్ళిపోయిన తర్వాత 2-3 కిలోమీటర్లు వెళ్ళిపోయినాక మొత్తం అందరం కలిసి చూసుకునేసరికి వీళ్ళ 2 కిట్లు లేవు. లేకుంటే మళ్ళీ కిట్లు లేవు, ఏంది మరి కిట్లు ఏం చేశారంటే వెళ్ళకాలు లేవు. లేకపోతే మళ్ళీ అదే ప్లేస్ ఉంది, ఇంపార్టెంట్ కిట్ కదా పోదాం పండి అని మళ్ళీ 50 మంది దాకా మళ్ళీ ఆ ప్లేస్కి పోయేసరికి పోలీసు వాళ్ళు అట్లా తిరిగి ఆ ప్లేస్కి వచ్చారు. పోతే మళ్ళీ ఫైర్ అయింది. అక్కడ ఫైర్ అయింది కానీ సాధ్యం కాలే మనకు అది తీసుకొచ్చుకోవడం. వాళ్ళు మొత్తం ఆడ డెన్ మీదకి వచ్చారు, వచ్చి సాధ్యం కాలేదు. ఇప్పుడు 5 లక్షలు పోయినాయి, 5 లక్షలు పార్టీ పోయినాయి. మరి పోలీసులు ప్రకటించాలి 5 లక్షలు వీళ్ళ దగ్గర ప్రకటించలే 5 లక్షలు పోయినాయి. ఆ కిట్ల 5 లక్షలు ఉన్నాయి. పోలీసులు తీసుకున్నారు. ఇట్లా ఇక ఆజాద్ ఇంపార్టెంట్ కిట్ అంటే కొన్ని ప్లేసులు కొన్ని ఉంటాయి అన్నట్టు, ప్లాటన్ కమాండర్ కాబట్టి ఆ కిట్ పోయింది, డైరీ పోయింది అన్నట్టు. అట్లా అనేసి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు పోలీసులు మొత్తం బాగా బ్యాచ్లు మొత్తం తిరిగినా కూడా ఎలాంటి నష్టం లేకుండా వెళ్ళిపోయాం. ఈ శ్రీధర్ తీసుకుపోయి అక్కడ మూలకెళ్ళి అక్కడ ఎన్కౌంటర్ చేశారు. శ్రీధర్ పోలీసులు వదిలిపెట్టలే, శ్రీధర్ను అక్కడ చంపారు, తీసుకుపోయి చంపేశారు, వదిలిపెట్టలే. మీరు సుదీర్ఘకాలం పార్టీలో పనిచేసిన తర్వాత అరెస్ట్ అయినలా లేకుంటే లొంగిపోయినలా మీరు? అంటే మేము పార్టీలో ఉండగానే మా మిస్సెస్ మా వాళ్ళు పార్టీ కాడికి వచ్చింది, వచ్చి రావాలని ఒక్కదాని ఉండలేను అన్నది. మరి నాకు కూడా వెళ్తూ మంచిగా లేదు, కిడ్నీ ప్రాబ్లం అయింది, కిడ్నీలు మంచిగా లేక నాకు వెళ్తూ మంచిగా లేక సహకరిస్తలేదు, తిరగడానికి అటు ఇటు తిరగడానికి సహకరించలేదు. నాకు కొంచెం పేషెంట్ గానే ఉంటాను నేను. ఉంటా అంటే అంతలా పార్టీతో కూడా చెప్పిన నేను కూడా, అంటే వెళ్తూ మంచిగా లేదు అది అని చెప్తే పార్టీ కూడా సరే ఆలోచిస్తూ ఉన్నారు. అంతలా మా వాళ్ళు కూడా వచ్చారు, వచ్చి 4 రోజులు ఉన్నారు, ఉండి మాట్లాడిన తర్వాత గణేష్ అన్న వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇక పార్టీ నుంచి
ఇక నేను నాకు వెళ్తూ మంచిగా లేదు కాబట్టి వెళ్ళిపోతానని చెప్పిన. ఉమ్, చెప్పి రావడం జరిగింది. నా ఆరోగ్యం మంచిగా లేకనే ఉమ్, వచ్చాను నేను. ఉమ్, వచ్చిన తర్వాత ఉమ్, సలాంటర్ అయిన నేను. ఉమ్, ఎస్పి ఠాకూరు, ఉమ్, రవిశంకర్, ఓజిడి రవిశంకర్ ఉమ్, వాళ్ళ కడసాలు అంటారు కదా. ఉమ్, బీజేపీ వాళ్ళు రాజేశ్వరరావు, వేణుగోపాల్ వాళ్ళ ద్వారా అసలు అంటారు. ఉమ్, అయిన తర్వాత ఎందుకు పోయినారు బాబు ఎందుకు అని అడిగాను నన్ను ఎస్పీ. ఉమ్, అడిగితే సందాను బాగా హింసలు పెట్టాడు సార్. ఉమ్, ఆ భయానికి నేను వెళ్ళిపోయినా. ఉమ్, నాతో సహా ఇంక 20 మంది పోయారు సార్. అట్లా ఇట్లనే కొడితే ఇంకా చాలా మంది వెళ్ళిపోతారు. ఉమ్, ఉన్న వాళ్ళు రారు సార్, బయటకు కూడా రారు, ఉమ్, లోపల వాళ్ళు కూడా బయటకు రారు సార్, ఇంకా చాలా మంది పోతారు సార్ అని చెప్పిన. ఉమ్, చెప్తే సందాన్ని తిట్టిండు. ఉమ్, ఎస్పీ పిలిచి తిట్టిండు. ఉమ్, ఇట్లా హింసలు పెడతావు అని వాళ్ళని తిట్టిండు. ఉమ్. తిడితే సార్ సార్ అన్నాడు. సప్పుడు చేయలేదు. సంధాన్ అంటే ఎవరు? గులాం సందాన్, గూడూరు సిఐ గూడూరు సిఐ. అన్నాడు. అన్న తర్వాత ఇక పంపించింది అక్కడికి. పంపించి స్టేషన్కి పంపించిన తర్వాత నువ్వు నా మీద చెప్పినావు కదా, నువ్వు నా మీద నువ్వు ఒక్కని వేసాలంటారు అయినా నీతోటి ఇంకెవరన్నా ఇలా? నేను, సత్యన్న, జనశక్తి ప్రభాకరు, వాళ్ళ భార్య, నలుగురమైన. ఎక్కడ? ఎస్పీ దగ్గర. ఎస్పీ కాడ, ఆర్పి ఠాకూర్. ఠాకూర్ కాడ అయినాం. అయిన తర్వాత ఇక స్టేషన్కి వచ్చినాం. గూడూరు స్టేషన్ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత అటు ఒక 10 రోజులు 15 రోజులు ఉంచుకున్నాడు మమ్మల్ని. ఉంచుకోండు. సార్ మరి ఏం సార్ మా పరిస్థితి ఇంటికి పంపి అంటే పంపిస్తానంట అంటారు. అనుకుంటూ నువ్వు నా మీద చెప్పినావు కదా, నువ్వు 20 మంది పోయినరు నేను చేపట్టి అన్నావు కదా, బాగా కొట్టిండు అని చెప్పినావు కదా అని కొంచెం కోపం మీద ఉన్నాడు. ఉన్నా కూడా అప్పుడు అంతకుముందు కొట్టిండు కదా నన్ను. ఇక మళ్ళీ నాకు ఇక కొడతాడని లేదు కానీ ఇక బాగా కోపం మీద ఉన్నాడు. ఉన్న తర్వాత ఆ డైరీ ఒకటి ఉన్నది, ఆజాద్ డైరీ, ఇది ఏందో చెప్పు అంటే నాకు చదువు రాదని చెప్పిన. చెప్తే ఇక చెప్పిన దాన్ని 2-3 సార్లు చూపించాడు. చూపించిన తర్వాత ఏం మాట్లాడలేదు. ఒక వారం రోజులు 15 రోజులు 20 రోజులు ఉంచుకున్నాడు. ఉంచుకున్న తర్వాత నా సత్యానందం తీసుకుపోయి బాగా కొట్టిండు. సత్యానందం కూడా అడిగిండు, ఏం అడిగిండో నాకు తెలియదు. ఇద్దరిని ఒక్కొక్కరిని విడివిడిగా అడిగిండు. అడిగిన తర్వాత సత్యానందం బాగా కొట్టిండు. నాకు తెలియదు, నీ అల్లే ఉండగా నాకు తెలియదు. కొట్టిండు. కొట్టి గూడూరు కానాపురం తీసుకెళ్ళిండు. కానాపురం తీసుకెళ్ళి మావాడు ఏడు సార్ అని అడిగిన. అడిగితే ఏం చెప్పలే, ఈయనే ఉండు అని చెప్పిండు. చెప్పిన తర్వాత మళ్ళా ఒక రోజు తర్వాత నన్ను కానాపురం తీసుకెళ్ళిండు. సత్యానండు మళ్ళా గూడూరు తీసుకొచ్చిండు. తీసుకొచ్చిన తర్వాత నన్ను ఇంటర్గేషన్ చేసిండు. మీవుడు నీ గురించి మొత్తం చెప్పిండ్రా, మొత్తం చెప్పిండు. ఇక నువ్వేం దాచేది లేదు, మొత్తం చెప్పవలసిందే అని చెప్పిండు. చెప్పి రోకల బండలు తెచ్చిండు. ఎక్కేయడానికి రెడీలా ఉన్న తర్వాత నేను ఏం చేయలేదు సార్, నాకేం తెలియదు అంటే మీ నీ గురించి మొత్తం చెప్పిండ్రా అంటాడు. నా గురించి ఏం చెప్తాడు సార్, మీ అన్న కలిసి చేస్తే చెప్తాను, ఆయన వేరే మేము వేరే తిరిగినాం, నాకేం తెలియదు అని నేను అన్నా. లేదురా మొత్తం చెప్పాలి రా అది అని మొత్తం అన్నాడు. అన్నాక బయారేమీరేకి ఏం చేసినవరు అన్నాడు. అన్నాక మాందు పాత్రలు పెట్టినా సార్ అన్న. ఎక్కడంటే అల్లిగూడెం అని చెప్పిన. అల్లిగూడెం బాగులో పెట్టినా నేను అని చెప్పిన. పోదాం రా అక్కడ ఉన్నాయారా అన్నాడు. అంటే లేవు సార్ పెట్టినా, నువ్వు ఎందుకు పెట్టినావు అన్నాడు. ఎందుకు పెట్టినా వస్తే లేపడం కోసం కదా సార్ పెట్టేది, ఎందుకు పెడతారని నేను అన్నా. అన్న తర్వాత ఉన్నాయారంటే లేవు అన్నా. ఆ తర్వాత మళ్ళీ మరి ఏం చేసారు ఎక్కడనే అన్నాడు. అది వారం రోజులు కాపులేషన్ పార్టీ గొప్ప చెప్పాను సార్, మరి పార్టీ ఎడబెట్టిందో అని నేను అన్నా. అన్న తర్వాత అనేసి ఇక నువ్వు ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలన్నాడు. చెప్పాలని మళ్ళీ రోకలు బండ పెట్టిండు తొక్కడం కోసం. చెప్పేసరికి మళ్ళీ ఎస్పీ నుంచి మరి మా కుటుంబాలు ఎవరో ఫోన్ చేసినట్టున్నారు. ఎస్పీ నుంచి మళ్ళీ ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చింది ఒకటి మళ్ళీ ఎస్పీ గారు కాడికి పోయింది. అది అన్నాడు. ఆ రోకల బండ తీసిండు. మళ్ళీ గూడూరు పంపించిండు నన్ను. మావాన్ని బాగా కొట్టిండు. కాలు ఇలా ఇరిగింది, కాలు బాగా కొట్టిండు. అసలు ఆ మావాని హింసలే నేను చూడలేకపోయినా. అసలు ఒకరొక ఉంటే కదా మేము చూడలేక నేను. బాగా కొట్టిండు. కొట్టి మావాన్ని హాస్పిటల్కి పంపించిండు. నన్ను జైలుకి పంపించిండు. జైలుకి ఎందుకు పంపిస్తారు సార్, నా మీద కేసు నేను ఒప్పుకోలేదు, నా మీద కేసు లేదు, ఎందుకు పంపిస్తారు సార్ అంటే, ఏం నవ్వుకుంటా నువ్వు 2 రోజులకు 3 రోజులకు వస్తావు పోరా, ఏం కాదు, నువ్వు నా మీద చెప్పిన వారు ఎస్పీ గారికి అనుకుంటా నవ్వుకుంటా పంపించిండు. పంపించిన తర్వాత 3 నెలల తర్వాత బెయిల్ అవుతుందని అడ్వకేట్ చెప్పిండు. 2 కేసులు పెట్టి పంపించిండు నన్ను. పంపించేది మడగూడెం గుట్టల నుంచి బాంబులు మోసుకొని పోతాడని ఒకటి ఈసన్ సారే కేసు కాకినారం నుంచి ఒకటి,
పంపించిండు. ఉమ్, పంపించిన తర్వాత 3 నెలల తర్వాత బెయిల్ అవుతుందని చెప్పిండు అడ్వకేట్. ఉమ్, ఆ 3 నెలల తర్వాత ఏం చేసిండంటే బెయిల్ ఇవ్వద్దు, అరెస్ట్ అయ్యిండు, ఉమ్, మళ్ళీ వెళ్ళిపోతాడు ఉమ్, అని మళ్ళీ లెటర్ పంపిండు. జడ్జికి మళ్ళీ నోటీస్ పంపిండు. ఉమ్, పంపితే ఇట్లా వెళ్ళిపోతావాట నువ్వు అది కానీ మాట్లాడితే ఉమ్, నేను అలాంటి కాదు సార్, నేను సలాండర్ అయినా ఫలానా రోజు సలాండర్ అయినా అని ఇవన్నీ చిట్టీలు తీసుకుపోయి ఇచ్చిన ఉమ్, స్టేట్మెంట్ ఉమ్, ఇచ్చిపోతే అప్పుడు జడ్జి నమ్మి వారానికి 7 సంతకాలతోటి ఉమ్, బెయిల్ ఇచ్చిండు ఉమ్. నాకు. జైలు ఎట్లున్నది జీవితం? జైల్లో బాగానే ఉన్నది, ఉమ్, జైల్లో బాగానే ఉన్నది, జైల్లో బాగానే ఉంటుంది. జైల్లో అంటే క్రమశిక్షణ జైల్లో బాగానే ఉంటుంది. అంటే క్రమశిక్షణ అంటే ప్రత్యేకంగా పార్టీలా ఫస్ట్ ఎన్ఎక్సెల్లా పార్టీలో ఎట్లుంటుందో అదే ప్రకారం ఉంటుంది. అంటే పార్టీకి జైల్లో ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకమైన పీపుల్స్ వరకు సొంతం బ్యారకు ఉన్నది. ఉమ్, దాంట్లోనే అన్నం వండుకొని తినడు, ఉమ్, మళ్ళీ వాళ్ళు అన్నం వండుకొని తినడం, ఉమ్, వాళ్ళే తినడం, డ్యూటీలు ఒక నలుగురికి వారం రోజులు, నలుగురికి వారం రోజులు ఉమ్, అన్నం వండుకొని తినాలి. ఉప్పులు పప్పులు జైల్లో వాళ్ళు ఏం అవసరం లేదు, అన్ని వాళ్ళు ఇస్తే వాళ్ళే వండుకొని తినాలి. అక్కడ అరటి చెట్లు ఉంటాయి, కొబ్బరి చెట్లు ఉంటాయి, అలాంటి అన్ని ప్రతి ఒక్క పండ్లు ఉంటాయి. ఉమ్, ఆ పండ్లు ఉంటే ఆ పండ్లు పోలీసులు కూడా ముట్టుకోవద్దు. ఉమ్, అక్కడ బాధ్యులు ఉంటారు, ఆ బాధ్యులు ఎన్ని పండ్లు ఉన్నా కూడా అందరికి సమానం. ఉమ్, సమానం. ఒక పండు ఉంటే ఒక పండు అలా 20 మంది 30 50 మంది ఉంటే 50 మందికి 50 ముక్కలు తింటారు. ఉమ్, అక్కడ మౌనం పాటించడం కానీ ఉమ్, ప్రతి దానికి ఇక మళ్ళా పార్టీలు ఉన్నట్టే జైల్లో ఉంటుంది అక్కడ. ఉమ్, అంటే వాళ్ళు ఆ ఫస్ట్ ఎన్ఎక్సలు వీళ్ళు పోలీసులు మిలిటరీలో పంపిస్తే అసలు పార్టీ గురించి తెలియని వాళ్ళకి అలా తెలిసిపోతుంది. ఉమ్. పార్టీ అంటే ఏంటిది? పార్టీ అంటే ఏంటిదని అలా తెలిసిపోతుంది. అలా కూడా అట్లుంటది. పుస్తకాలు ఉంటాయి, పుస్తకాలు అన్ని ఇక గ్రంథాలయం ఉన్నది, ఏ బుక్ అంటే ఆ బుక్ దొరుకుతుంది అలా. కంజర్లు ఉంటాయా? కంజార్లు ఉంటాయి, వారం పాటలు పాడతారు, ఉమ్, మౌనం పాటిస్తారు. ఉమ్, ఇవన్నీ ఎవరన్నా వెనకట్టలేనప్పుడు మౌనం పాటిస్తారు, ఉమ్, అవన్నీ పాటిస్తారు అలా. ఉమ్. అట్లుంటది. అలాంటి సౌకర్యాలు ఉంటాయి. సౌకర్యాలు ఉంటాయి. అలా చదువు నేర్చుకోకు, చదువు రాకు. చదువు నేర్చుకోవచ్చు, చదువు కూడా ఇంత నేర్చుకోవచ్చు. ఉమ్. అట్లా ఉంటుంది. అదే ఇప్పుడు గులాం సందాన్ దగ్గర నువ్వు స్టేషన్లో ఉన్నప్పుడు సింగ్ అన్న అని ఒక దళ సభ్యుడు, ఆయనకు పిచ్చిలేస్తే పార్టీ బయటికి పంపించిన తర్వాత సందాన్ దొరకబట్టి స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది? సింగన్న సలాండర్ అయిండు, ఆయనకు వెళ్తూ మంచిగా లేదు. ఉమ్, వెళ్తూ మంచిగా లేక హాస్పిటల్కి పోయిండు. ఆ, పోయినాక తీసుకొచ్చిండు. క్రాక్ వచ్చింది ఆయనకు. క్రాక్ వచ్చి కొంచెం పిచ్చిలేసి క్రాక్ మాట్లాడుతాడు. ఆ, మాట్లాడి ఏం అర్థం కావట్లేదు అన్నట్టు, ఏం మాట్లాడుతుందో తెలియదు అన్నట్టు. ఆ, ఆయన తీసుకొచ్చిండు. ఉమ్, తీసుకొచ్చి బాగా హింసలు పెట్టిండు, ఆ, కొట్టిండు. ఉమ్, ఆయన క్రాక్ వచ్చింది తెలుసు, ఏం మాట్లాడతాడో అని తెలుసు, ఉమ్, తెలిసినా బాగా కొట్టిండు. ఉమ్, కొట్టినాక ఆయన ఆ సింగాలను కట్టేసి గొలుసు పెట్టి కట్టేసి ఆ పిచ్చోన్నే ఉమ్, కట్టేస్తే ఆన్నే ఏరి బకెట్లలో కలిపి అటు ఇటు చల్లి పూసుకుడు, మొత్తం పూసుకుడు అటు ఇటు అయ్యిండు. ఏ పోలీస్ స్టేషన్? పోలీస్ స్టేషన్లే చల్లను ఏరిగి బకెట్లో ఏరిగి మూత్రం పోసి అంత చల్లడం మొత్తం అటు ఇటు చేసినా కూడా సంధానం వదిలిపెట్టలే. అలాంటి కూడా చిత్ర హింసలు పెట్టిండు పిచ్చోన్ని కూడా తీసుకొచ్చి. అంటే యాక్షన్ చేస్తాడు అని అనుకున్నాడా, నిజంగానే పిచ్చిలేసింది? ఆయన పిచ్చిలేసింది అని ప్రజలకు తెలుసు, అందరికి తెలుసు, కానీ యాక్షన్ చేస్తా అంటూ నా ముందు యాక్షన్ చేస్తాడు అని కొట్టినట్టు బాగా కొట్టి హింసలు పెట్టినా ఎన్ని రోజులనా ఆ పిచ్చిపోలేదు పాపం. ఆయన ఇక మరి అంత హింసలు పెట్టిండు సింగన్నం కూడా. ఆయన దేవురు ఆయనది మూలుగు సైడు సింగన్నం అట్లా చేసాడు. అంటే ఘోరం చేసిండు ఆయన ఒక రకంగా ఉన్న చూసేటోళ్ళకు. ఇక చూసేటోళ్ళకంటే పిచ్చి అని తెలుసు, అందరికి తెలుసు, కానీ సార్ వినడు కాదు, సంధాన్ సార్ వినడు, ఎందుకంటే రాక్షసుడా పెట్టాడు, ఇంటోడు కాదు. పిచ్చి లేచినా కూడా ఆయనకి ఎలాంటి మానవత్వం అనేది లేదు అసలు. లేకుంటే హింసలు పెట్టిండు బాగా. అట్లా ఎన్ని రోజులు ఉంచుకున్నాడు ఆయన? ఎన్ని నెలలు ఉంచుకున్నాడు ఆయన? 2 నెలల దాకా ఉంచుకున్నాడు. 2 నెలలు అట్లే తిప్పిండు అటు ఇటు ఉంచుకున్నాడు. తిప్పుకుంటా పోతాంటే అక్కడ బాంబులే అని చెప్పేది. చెప్పినాక పోదాం పారా అనేది. మరి బాంబు పెట్టి వెళ్తుంది అంటే ఇక్కడ దున్నపోతును పోతే దున్నపోతును తీసుకురండి సార్, మెడకాయ పోతే వెళ్తుంది బాంబు, ఫస్ట్ దున్నపోతును పోయాలి అనేది. అట్లా అటువంటి కూడా బాగా తిప్పి బాగా హింసలు పెట్టిండు. అసలే క్రాక్ వచ్చింది ఆయనకు, క్రాక్ వచ్చింది. దున్నపోతును పోతేనే ఆడ బాంబులు వెళ్తాయి సార్, డంప్ వెళ్తుంది ఇట్లా అనేది అన్నట్టు. ఇల్లు లేదు ఏం లేదు కానీ అట్లా తిప్పేది. ఇప్పుడు ఈ సింగన్ అంటే ఆయన దొడ్డికి పోయి బకెట్లో కలిపి ఆ రూమ్ మొత్తం అలికేది అంటారు, మొత్తం అలికేది. వాస్తవేనా? వాస్తవే. అట్లా కూడా వదిలిపెట్టలే, నమ్మలేదు అట్లా చేసేది. తర్వాత ఒక దిలీప్ అంటే ఆయన ఒక దళ సభ్యుడు, పాండవ దళ సభ్యుడు దిలీప్ అంటే ఆయన కూడా
ఆయన పార్టీల నుంచి వెళ్ళి బయటకు వెళ్ళిపోయి సాధారణ జీవితం గడుపుతా అంటే కూడా ఆయనను తీసుకొచ్చి కూడా బాగా ఆయన తీసుకొచ్చి కొట్టిండు దిలీప్ని కూడా బాగా కొట్టిండు. దిలీప్ కూడా చిత్ర హింసలు పెట్టిండు. కొట్టడం అంటే ఎట్లా అసలు అరికాళ్ళ మించి అరికాళ్ళ వెళ్ళి రోకల మనలు ఇట్లా విమానం ఎక్కియడం ఎలడ తీయడం అట్లా బాగా హింసలు పెట్టేది. అసలు వాళ్ళు గన్మెన్లు కొడతాంటే కూడా నువ్వు గట్టినార కొట్టేదాన్ని గుంజుకొని కొట్టేది. సంధానం చెమట పోతారు కొట్టేది. హింసలు పెట్టేది. రోజుకి ఎంతసేపు? 1 గంట కొట్టేదా? గంట కొట్టేది. రోజు గంట కొట్టేది. ప్రతి మిలిటెంట్ గంట కొట్టేది. సంధానం అక్కడి నుంచి దిగుతాడంటేనే గజ్జలు ఉనికేది. సంధానం వచ్చి మిలిటెంట్లు అందరూ వరుసగా ఉంటారు. 70-80 మంది ఉంటారు. ఆ 80 మందిలో ఎంతమంది ముఖం చూసి ఇట్లా నవ్వుతాడో అంత పని అయినట్టే. సాయంత్రం బిల్లు కొట్టినట్టే ముఖం చూసి నవ్విన వాళ్ళ పని అయినట్టే. అట్లా కొట్టేది. ముఖం చూసి నవ్వినాం అంటే ఇక పని అయిపోయినట్టే. ఆయనకు మానవత్వం అనేది అయిపోయినట్టే. బాగా కోపం మీద తిట్టిన వదిలిపెట్టేది. ఆయన చూసి నవ్విండంటే పని అయిపోయినట్టే. అట్లుండేది. అంటే కొంతమంది మిలిటెంట్లను బాగా తన్నిన తర్వాత మందు తాపిస్తాడు, మటన్ తినిపిస్తాడు, వాళ్ళ వైపు చేర్చుకోవడానికి అంటారు. ఇది నిజమేనా? చేర్చుకోవడానికి పెడతాడు. వాళ్ళకు చేర్చుకోవడానికి పెడతాడు కొంతమందికి. కొంతమంది ఏం చెప్పడానికి బాగా వదిలిపెట్టాడు. ఇక అట్లా కొంతమంది తాపెత్తాడు తినిపెత్తాడు. అట్లా చేస్తాడు. తర్వాత ఒక అతను కాకినారం అతను ఒక ఆయన ఉన్నాడు. ఇది కాకినారం అతను ఒక ఆయన వజ్జే అని ఉంటాడట. ఆ వజ్జేను పార్టీలో మావోయిస్టు పార్టీకి పనిచేస్తాడని చెప్పేసి ఆయన తీసుకొస్తే ఈ సంధానికి ఆయనకు లొల్లి అయిందని అంటారు. అది నిజమేనా? లొల్లి అంటే ఆయన బాగా డ్రింకరు తీసుకొచ్చిండు. తీసుకొచ్చి బాగా డ్రింకు లేకపోయేది ఉండకపోయేది. ఆయన ఎవరు? పగిడే అని ఉంటాడు అన్నట్టు. పగిడే అని కాకినారం నుంచి ఉంటాడు. ఆయన రోడ్డు పోయి తాగి రాపో అంటే తాగి వచ్చేది. తాగొచ్చి కూరగాయలకు అటు ఇటు డబ్బులు ఉంది సార్ అంటే ఈయనకి ఇచ్చేది. ఏది మిలిటెంట్లో కూరగాయలు ఆన్నే తాగి వచ్చేది అన్నట్టు. కూరగాయలు కొనకరాకపోయేది. ఆన్నే మరి మందు కావాలి కదా ఆయనకు. ఆన్నే తాగి వచ్చేది. లంజోడక నువ్వు ఏందిరా నువ్వు తాడు తాగేస్తావు రాదు అని తిడితే బూతులు తిడితే సిఐని కూడా బూతులు తిట్టేది. లంజోడక నేను నాకు తాగని ఉన్నాను రా నేను అది బాగా బూతులు తిట్టేది. సిఐని కూడా సంధానం తిట్టేది. తిడితే లాస్ట్ వచ్చి ఈ మందులు ఏంది ఉండడు వీడు నల్ల తిడతాడు వీడు అని లాస్ట్ వచ్చి మళ్ళా బయటికి వెళ్ళగొట్టిండు. పైసలు ఇచ్చి ఛార్జీలకు పైసలు పొమ్మంటే నాకు డబ్బులు లేదు నీట పోవాలంటే మళ్ళీ ఛార్జ్ ఇచ్చి పంపించండు ఇంటికి. పగడేను తిట్టినప్పుడు మరి వీళ్ళిద్దరు ఫేస్ టు ఫేస్ తిట్టుకున్నప్పుడు అక్కడ మిలిటెంట్లు అందరు చూసేది అందరూ చూసేది. చూస్తే మాత్రం ఏం చేస్తారు? ఇజ్జత్ వద్దని పంపించండి. అంటే సంధాన విషయంలో నువ్వేమనుకుంటాను? అసలు ఆయనకు ఎలాంటి మానవత్వం ఉన్నది అనుకుంటాను? మానవత్వం లేదు. ఉన్నోడైతే హింసలు పెట్టి అంతమందిని పంపిస్తాడా? హింసలు పెట్టి 20 మంది దాకా పోయారు ఆయన ఆదివారం నుంచి. ఆయనకు మానవత్వం ఉంటే అట్లెందుకు బాబు? కొంచెం మంచి మాట ఎలాంటిది కూడా మంచి మాట చెప్పకపోయేది. హింసలు పెట్టడం తప్పితే ఇంకోటి ఏం లేదు. రెండు ఒకటి లేదు. అట్టుండేది. పొద్దుగా లేస్తే కొట్టడమే, ఎవరిని కొట్టడమే. మంచి మాటలు ఎప్పుడు కూడా చెప్పకపోయేది. ఇట్లా బతుకురా, ఇట్లా కలవకు, ఇట్లా బతుకు, ఇట్లా ఉండరు, ఇట్లా మీ బతుకు పిల్లలతో ఇట్లా బతుకోర్రా అని అన్న విషయం ఒక్క మాట కూడా రాకపోయేది. హింసలే పెట్టేది. అదొకటే తెలుసు తప్పితే ఇంకోటి తెలియదు. ఇప్పుడు గులాం సందాని డిఎస్పీ అయింది అని అంటాడు ప్రమోషన్ తోటి, నిజమేనా? చాలా మందిని చిత్ర హింసలు పెట్టిండు, కొంతమందిని చంపిండు, హింసలు పెట్టిండు, 1000 మందిని మిలిటరీలను ఇబ్బంది పెట్టిండు, చిత్ర హింసలు పెట్టిండు, కొట్టి బాగా ఏడికాడికి ఆగం చేసేది వాళ్ళను, హింసలు పెట్టిండు. ఇవన్నీ కొంతమంది చంపడం వల్ల డిఎస్పీ పోస్ట్ వచ్చింది. డిఎస్పీగా నర్సంపేటకు కూర్చుండు. ఆ తర్వాత మరి ఏం చేస్తాడో ఇప్పుడు తెలియదు ఇక మనకు.